మన తండ్రి అయిన దేవుడు సంఘమును స్థాపించడానికి గల మూల కారణం తనకు క్రీస్తు లాంటి కుమారులను తయారు చేసుకోవడం కొరకు సంఘమును స్థాపించింది. సంఘములో మామూలు కుమారులు కాదు, మనమందరం దేవుని పిల్లలమే. మనమందరము దేవుని పిల్లలమే. కానీ ఆయనకి మనం శరీరాన్ని విడిచేసరికి మన ఆత్మలు తనకు ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క మహిమలోనికి మన ఆత్మ మారాలి. అంటే క్రీస్తు మహిమలోనికి క్రీస్తును పోలిన దేవునికి కుమారులుగా మనం తయారు కావాలి. ఎందుకంటే పరలోక రాజ్యంలో అలాంటి కుమారులు, అంటే క్రీస్తు లాంటి కుమారులు ఆయనకు కావాలి. అందుకొరకు ఆయన తన కుమారుని యొక్క సువార్తకు విధేయులైన వారిని మాత్రమే సంఘంలో పిలిచినాడు. అవిధేయుల్ని ఎవరు ఆయన పిలవరు. సువార్తకు విధేయులైనటువంటి వారిని బాప్తిస్మములో రక్షించి క్రొత్త జన్మనిచ్చి ఆయన సంఘంతో చేర్చినాడు. సంఘంలో చేర్చడానికి గల మూల కారణము క్రీస్తు మహిమను మనం పొందాలి. క్రీస్తు మహిమను మనం పొందాలి అంటే అపోస్తుల సిద్ధాంతాన్ని మనం అనుసరించాలి. అపోస్తులు ఏం బోధిస్తున్నారు అని అంటే వాళ్ళు ఇలా బోధిస్తూ ఉన్నారు. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి అని అన్నారు అన్నమాట. అలాగే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడిను. అంటే ఇది ఒక ఆశీర్వాదంగా అనుగ్రహింపబడింది అని అంటాడు అనమాట. అలాగే తెస్సలోనిలకు రాసిన పత్రిక తెస్సలోనిలకు రాసిన 2వ పత్రిక మొదటి పత్రిక మొదటి పత్రిక 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చెప్తాను. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు పౌలు అంటాడు, ఇక సహింపజాలక ఏథెన్సులో మేమొంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి. మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియదు. అట్టి శ్రమలను అనుభవించుటకు దేవుడు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. అంటే సంఘానికి స్పష్టంగా తెలుసునే శ్రమలు పొందడానికి దేవుడు సంఘంలోనికి పిలిచినాడు తెలుసు అన్నమాట. 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో దేని కొరకు మీరు శ్రమపడుచున్నారు ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులను ఎంచబడి నిమిత్తం మీరిట్లు ఓర్చుకున్నట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉన్నది అని అక్కడ సంఘానికి తెలియజేసింది. ఇక్కడ మొదటి శతాబ్దంలో సంఘస్థులకు శ్రమలు వస్తాయి అని వాళ్ళు బోధించినారు. శ్రమలు వాళ్ళకు వచ్చినాయి. అందులో వాళ్ళని ఆదరించే క్రియను కూడా వాళ్ళు చేసినారు. శ్రమలు అనేది సంఘస్థులకే కాదు, అపోస్తులు కూడా ఈ శ్రమలు వచ్చినాయి అన్నమాట. సంఘానికి వచ్చిన శ్రమలు చూడండి. ఆయన సంఘం ప్రారంభంలోనే సంఘానికి శ్రమలు హింసలు అన్నీ సంభవించినాయి అన్నమాట. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం
ఆ మొదటి వచనంలో, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములందు ఏమైనారు నేను వాళ్ళు చెదిరిపోయినారు. వాళ్ళు వెళ్ళిపోయినారు అని అనలేదు నేను, చెదిరిపోయినారు అని. చెదిరిపోవడం అంటే ఏది నాయన? చెదిరిపోవడం. చెదిరిపోవడం తెలుసు, కానీ ఎట్లా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియలేదు. అది చెదిరిపోవడం కాదు, అది పగిలిపోవడం. పగిలిపోతా ఉందన్నమాట. అది ఆ పక్క ఈ పక్క చెదిరిపోవడం. ఆ? ఆ? నేనా నాన్న ఇప్పుడు బియ్యం తీసుకొని పోతున్నాము, కింద పడింది ఏమవుతుంది? అది అదనమాట చెదిరిపోవడం. చెదిరిపోద్దాం. వంకాయలు కొన్నాము, బ్యాగులు వేసుకున్నాము, పోతా ఉంటే కవర్ కవర్ పగిలిపోయింది. ఏనైనా చినిగిపోయింది కవర్. కాయలు ఏమవుతాయినైనా అక్కడే ఒడ్డగా పడి అక్కడే ఉంటాయా? అవి చెదిరిపోతాయి. అలాగని మొదటి శతాబ్దపు సంఘముల వారికి అహింసలు కలిగినాయి. అప్పుడు వాళ్ళు చెదిరిపోయినట్టు. దాని అర్థమైంది, మేము పలానా ఊరు పోతున్నాము, పలానా ఇంటికి పోతున్నాము, అది కాదు నాయన. ఎక్కడికి పోతారో తెలియదు అన్నమాట. ఎక్కడికి పోతారో తెలియకుండా వెళ్ళిపోయినారు. ఈ హింసలు భరించలేక వెళ్ళిపోవడం అన్నమాట. చాలా సంవత్సరాల క్రితము మా ధనలక్ష్మి వాళ్ళ మేనమామ శేఖరు భార్య వెళ్ళిపోయిందన్నమాట కదమ్మా. భర్త పోరు భరించలేకుండా వెళ్ళిపోయింది నేను. నలుగురు బిడ్డలు కదమ్మా, నలుగురు పిల్లలు, 2 ఆడపిల్లలు 2 మగ పిల్లలు. నలుగురు బిడ్డలను వదిలేసి, చిన్న చిన్న బిడ్డలు వదిలేసి వెళ్ళి. వాళ్ళకి నమ్మకం ఏమంటే ఖచ్చితంగా ధనలక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటుంది అని నమ్మకం. బంధువులందరిని వెతికినారు, చివరిలో ఈ అడ్రస్ తెలుసు ఆమెకి, ఈ అడ్రస్కి వచ్చి ఉంటుందని మనిషి వచ్చినారు. మనిషి వస్తే ఇక్కడ లేదు నేను వెతికినారు ఎక్కడ కనపడలేదు. పిచ్చాటూరు ఏడ, చిత్తూరు ఏడ, చదువులేని ఆమె, ఎప్పుడు ఇల్లు వదిలి బయట పోయినాము కాదు కదనైనా, ఎప్పుడు ఇల్లు వదిలి బయట పోయినాము కాదు. చిత్తూరు దగ్గర అయితే ఒక పల్లెటూరులో ఉంది నాయన. ఒక ఇంట్లో కూలి పని చేసి వాళ్ళకి ఇచ్చి ఆ ఇంట్లో అన్నం పెడితే తినేసి ఉండదండి. కాబట్టి ఎక్కడికి వెళుతుందో తెలియదా, ఎవరింటికి వెళ్ళాలో తెలియదా. ఈ హింస భరించలేక, భర్త దగ్గర హింస భరించలేక, ఈ చేతిలో డబ్బు ఉందో లేదో, ఛార్జీ పెట్టుకొని పోయిందో లేదు, ఎట్ట వెళ్ళిపోయింది. అలాగే మొదటి శతాబ్దంలో సంఘానికి హింస కలిగింది యూదుల వల్ల. సంఘము చెదిరిపోయి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బతకల. 4వ వచనంలో, చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించు సంచారం చేసింది. ఏ సువార్త వలన హింసలు వచ్చినాయో, ఏ సువార్త వలన శ్రమలు వచ్చినాయో, ఆ సువార్తను వీళ్ళు చెదిరిపోయి కూడా అక్కడ కూడా సువార్తను ప్రకటిస్తున్నారనమాట. వీళ్ళు ఏ ప్రాంతాలకు చెదిరిపోయినారు అనేది పేతురు రాసినాడు అనమాట. పేతురు తన మొదటి పత్రిక. ఎందుకంటే పేతురు సంఘంలో సంఘ పెద్ద అనమాట, ఆయన రాసినాడు. మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పుంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియ అను దేశములందు చెదిరిపోయిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పు ఆయనది. ఒక 5 రాష్ట్రాలకు చెదిరిపోయినారు నేను, 5 దేశాలకు చెదిరిపోయినారు. ఊర్లకు కూడా కాదు, దేశాలకు చెదిరిపోయినారు. అది ఎంత పెద్ద హింస కలిగి ఉంటుందో చూడండి. దేశం విడిచి దేశం వెళ్ళిపోయినారు అన్నమాట. అక్కడ భాష వీళ్ళకి వచ్చో రాదు, ఆ నాగరికత వీళ్ళకి తెలుసో తెలియదు, అక్కడ ఆహారపు అలవాట్లు వీళ్ళకు తెలుసో తెలియదు, కానీ హింస భరించలేక చెదిరిపోయినారు. అలాంటి హింసలు మొదటి శతాబ్దంలో సంఘానికి గలగ్గా, ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు స్థాపించిన సంఘాలలో సహితము ఈ శ్రమలు వస్తాయి అని వారు బోధించగా, ఈ శ్రమలు మొదటి శతాబ్దంలోని సంఘస్థులకు వచ్చినాయి. ఆ శ్రమలలో వారిని ఆదరించేటువంటి ఒక పనిని వాళ్ళు చేసినారు.
అంతేకాదు యేసు ప్రభు సైతము శ్రమలను అనుభవించినాడు. ఆయన మనస్సే శ్రమలను అనుభవించే మనసు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7, 8 వచనాలలో హెబ్రీ గ్రంథకర్త ప్రభువుని గురించి మాట్లాడుతూ ఆయన ఇలా చెప్పినాడు అనమాట ప్రభువుని గురించి. శరీరధారి అయి ఉన్న దినములలో 7వ వచనం, 8వ వచనం, 5వ అధ్యాయం హెబ్రీ పత్రిక. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడింది. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. యేసు ప్రభు సైతము శ్రమలు పొందినాడు. అంటే శ్రమలను దేవుడు తన పిల్లలకు ఒక ఆశీర్వాదముగా అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకంటే క్రీస్తు యొక్క మహిమను పొందడంలో దేవుని కృప, దేవుని దయ, దేవుని ప్రేమ, దేవుడి యొక్క కనికరము, దేవుని యొక్క క్షమ, ఆయనకున్న ఓర్పు, ఆయనకున్న దీర్ఘశాంతం, ఆయనకున్న సహనము, వీటితో పాటు అవన్నీ మనకు ఆశీర్వాదాలు అయితే వాటితో పాటు శ్రమలు అనే ఆశీర్వాదాన్ని కూడా దేవుడు సంఘానికి అనుగ్రహించినాడు అన్నమాట. శ్రమలు అంటే అవి ఆశీర్వాదాలు. ఎందుకంటే సంఘములో ఉన్న వ్యక్తి క్రీస్తు నిమిత్తము, అంటే శ్రమలు అంటే మనం ఏదో తప్పిదాలు చేసి శ్రమలు రావడం కాదు. క్రీస్తు నిమిత్తం అనగా ఆయన సువార్తను ప్రకటించడానికి సంఘములో అనేక సత్క్రియలు చేసి క్రీస్తు యొక్క మహిమను పొందడానికి ఎవరు ప్రయాసపడతారో వాళ్ళకు ఖచ్చితంగా ఈ శ్రమలు సంభవిస్తాయి. ఎవరికైనా శ్రమలు రాలేదు అని అంటే వాళ్ళు ఇంకా క్రీస్తు కొరకు ఏం పని చేయడం లేదు, నేను ఏం చేయడం. ఫిలిప్పీ 2వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం అనుకోండి. ఫిలిప్పీ 2వ అధ్యాయము 21వ వచనములు అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు, యేసుక్రీస్తు కార్యములను చూడరు. క్రీస్తు కార్యములను ఎవరైతే చేస్తారో వాళ్లకు ఈ శ్రమలు ఆశీర్వాదంగా అనుగ్రహింపబడి ఉందన్నమాట. సొంత కార్యాలు చేసుకునే వాళ్ళకి శ్రమలు రావు. నాయన, నీవు నీ సొంత కార్యాలు చేసుకుంటూ సొంతంగా ఎక్కడో చేసేసి ఏదో తప్పిదాలు చేసేసి ఆ తప్పిదాలు నువ్వు చిక్కుకుంటావేమో కానీ దానివల్ల నీకు శ్రమ వచ్చిందేమో కానీ దానివల్ల నీకు క్యారెక్టర్ డెవలప్ అయ్యేది ఏం లేదన్నమాట. అంటే సొంత తెలివితేటలను ఉపయోగించేసి ఎక్కడో ఒక దగ్గర చిక్కుకోవడం అన్నమాట, ఎక్కడో ఒక దగ్గర పట్టుబడ్డం అన్నమాట. అప్పుడు బాధపడడం, అయ్యో నాకు ఈ శ్రమ వచ్చింది, అయ్యో నాకు ఈ బాధ వచ్చిందని శ్రమ పడడం, కన్నీళ్లు విడవడం, దుఃఖపడడం, బాధపడడం, దానివల్ల క్యారెక్టర్ డెవలప్ కాదన్నమాట. కానీ క్రీస్తు కొరకు జీవించగా, క్రీస్తు కార్యములను చేయగా ఇక్కడ రావాలి శ్రమలు అన్నమాట. ఎవరి ద్వారా శ్రమలు రావాలి? యేసు ప్రభుకి ఎవరి ద్వారా శ్రమలు వచ్చినాయి నాయన? ప్రభువుకి ఎవరి ద్వారా శ్రమలు వచ్చినాయి? రోమీల ద్వారా వచ్చిందో యూదుల ద్వారా వచ్చింది? యూదుల ద్వారా వచ్చింది. అలాగే మొదటి శతాబ్దం సంఘంలో ఉన్న వాళ్ళకి ఎవరి ద్వారా శ్రమలు వచ్చినాయి? ఈ లేఖనం చూడండి, తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. పౌలు తెస్సలోనిలకు సంఘానికి రాసినాడు ఇలా: అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలిని నడుచుకుని వారైతే. యూదయలో సంఘం ఉంది నాన్న. ఏ సంఘం అది? పెంతెకోస్తు పండుగ దినాన్ని ఏర్పడిందే సంఘం, 3000 మంది. ఆ సంఘం అది యూదయలో ఉందన్నమాట. పెంతెకోస్తు అనేది యూదయ రాష్ట్రంలో ఉందన్నమాట, యూదయ దేశంలో ఉందన్నమాట. ఈయన అంటాడు సంఘానికి రాస్తూ, తెస్సలోనిలకు రాస్తూ, అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకుని వారైతే. వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్థుల వలన అనుభవించుతుంది. కాబట్టి అక్కడ ఆనాటి క్రైస్తవులు సంఘము వారి సొంత దేశస్థుల వలన ఈ శ్రమలను అనుభవించినారన్నమాట. అందువలన వాళ్ళని ఎవరితో పోల్చినాడు ఆయన?
మొదటి శతాబ్దపు సంఘముతో పోల్చినాడు వాడు. కనుక యేసు ప్రభువుకి యూదుల వలన శ్రమలు వచ్చినాయి. తెస్సలోనికల సంఘంలో ఉన్న వాడికి వాళ్ళ సొంత దేశస్తుల వలన శ్రమలు వచ్చినాయి. నేడు మనకు శ్రమలు ఎవరి ద్వారా రావాలా? మనవాడి ద్వారా రావాలండి. యూదుల ద్వారా మనకు శ్రమలు కావు కదా నాయనా. తెస్సలోనికి పట్టణస్తుల ద్వారా మనకు శ్రమలు కాదు. మనకు శ్రమలు ఎవరి ద్వారా రావాలా? నాకు శ్రమలు నా వాళ్ళ ద్వారా రావాలి. అది నా బంధువుల, నా కుటుంబీకుల, వాళ్ళెవరు నా ద్వారా, వారి ద్వారా నాకు శ్రమలు రావు. మీకు సహితము మీ కుటుంబస్తులు, మీ బంధువుల ద్వారా శ్రమలు రావాలి. శ్రమలు లేకుండా క్రీస్తు యేసు యొక్క మహిమను ఎవ్వరు పొందలేరు, పొందరు. సంఘములో శ్రమలు అనున్నది ఆశీర్వాదమైన, మనము బాప్తిస్మం పొందకముందు ఎవరు శ్రమలు కోరుకోలే. శ్రమలు మనం ఎవరు కోరుకోము నాయన. ఈయన కొరివితో తలగొక్కుంటాడు ఎవడైనా, అటు అటు ఎవడు చేయడనమాట. శ్రమలు అంటే దాని వెనక ఆనందం అయితే ఒకటి ఉందన్నమాట. శ్రమల వెనక ఆనందం ఒకటి ఉంది. క్రీస్తు కోసం శ్రమలు పడితే దాని వెనక మహా ఆనందం ఉంది. పేతురు తన మొదటి పత్రిక 12వ వచనం నుండి 14వ వచనం, 4వ అధ్యాయం 12 నుండి 14 వరకు ఆయన చెప్పిన మాటలు చూడండి. చాలా చక్కటి మాటలు చెప్తున్నాడు. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. వింత అంటే ఏంది నాయన? మేము దేవుని పిల్లలం కదా, మాకెందుకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి అదన్నమాట. మేము దేవుని పిల్లలమే, మాకు ఈ శ్రమలు ఎందుకు వచ్చాయి? ఆయన ఈ ప్రకటన గ్రంథాన్ని రాసినాడు కదా, యోహాను రాసిందన్నమాట. ఎవరికి రాసినాడు ఆయన? సంఘాలకి. ఎన్ని సంఘాలకి? 7 సంఘాలకు రాసి. ఆ 7 సంఘాలు వాళ్ళకు రాయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వాళ్ళకు శ్రమలు, భరించలేని శ్రమలు. ఒక ఆదివారం ఆరాధన జరుపుకోవాలన్నా కూడా అనేక ఆటంకాలు వాళ్ళకు. ఆదివారం ఆరాధన జరపాలంటే ఆటంకాలు. వాళ్ళు కుటుంబాల్లో జరుపుకున్నారు, ఆరాధన జరపలా. చర్చి బిల్డింగ్లో ఆరాధన జరపలా. ఆరాధన జరిపినట్టు తెలిస్తే చంపేస్తారు అప్పుడు రాజు. అందువలన వాళ్ళు ఎక్కడ కలుసుకునేవాళ్ళు అంటే గుహల్లో కలుసుకునేవాళ్ళు, కొండల్లో గుహల్లో కలుసుకునేవాళ్ళు అన్నమాట. ఒకరికి తెలియకుండా ఒకరు ఆ గుహలోకి వెళితే ఆ గుహలో కూర్చొని ఆరాధన చేసుకొని మళ్ళీ అటొచ్చే వారములో, అటొచ్చే పరిశుద్ధ దినములో, ప్రభు దినములు ఎక్కడ ఆరాధించాలి అని అక్కడే డిసైడ్ చేసుకొని, ఒకరికి తెలియకుండా ఒకరు ఆడుకొచ్చేయండి, అక్కడ ఆరాధన జరుపు. అలా జీవించినారు. ఆయన ప్రభువు కొరకు జీవిస్తూ ఉన్నారని తెలిస్తే చంపేసేవాళ్ళు అనమాట. వాళ్ళకి వాళ్ళకు ఒక ఆలోచన కలిగింది. ఆలోచన ఏంటంటే, మన తండ్రి అయిన దేవుడు నిజమైన దేవుడు కదా, మన ప్రభువైన క్రీస్తు యేసు నిజమైన ప్రభువే కదా. మిగిలిన దేవతలు అనబడేవాళ్ళు, దేవుడు అనబడేటువంటి వాళ్ళు ఉత్తిదే కదా. కానీ ఇన్ని శ్రమలు మనకు సంభవిస్తూ ఉంటే వాళ్ళు చూస్తూ గమ్మునుండారేమి? ఎవరినైనా దేవుడు, తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన క్రీస్తు యేసు వాళ్ళు చూస్తూ గమ్మునుండారే? మమ్మల్ని వదిలేసినారా? మమ్మల్ని మర్చిపోయినారా? మా వైపు చూడడం లేదా వాళ్ళు? ఇన్ని శ్రమలు వస్తూ ఉంటే మమ్మల్ని వాళ్ళు వదిలేసినారు అన్నంతగా ఫీల్ అయినారు. అప్పుడు నాని ఆ గ్రంథం రాయబడింది అన్నమాట. ఆ గ్రంథం రాయబడ్డప్పుడు ఆ గ్రంథం వాళ్ళకి చేరాలి. ఎవరికి చేరాలా? 7 సంఘాలకు చేరాలి ఆ గ్రంథం. 7 సంఘాలకు చేరాలంటే ఆ గ్రంథం అర్థం కాకూడదు. పోస్ట్ ఆఫీస్ నుంచి ఎవరి దగ్గర పోవాలి నాయన? పోస్ట్ ఆఫీస్లో లెటర్ వేసిన ఎక్కడ ఆ అడ్రస్కి వెళ్ళాలంటే ఎన్ని చేతులు మారాలి? అది వాళ్ళ మీద అప్పటి రాజ్యాంగం ఒక నిఘా పెట్టిందనమాట. ఈ క్రైస్తవులు అనబడే వాళ్ళకి ఏమైనా లెటర్స్ వస్తున్నాయా అని ఒక నిఘా పెట్టినారు. కాబట్టి వాళ్ళ అడ్రస్లలో ఏదన్నా ఒక లెటర్ వచ్చిన దాన్ని పరిశీలన చేసి ఆవిడ తర్వాత వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. అందులో కానీ ఆ క్రీస్తుని గురించి అటు ఇటని ఏదైనా అర్థమైపోయింది వాళ్ళకి, ఓహో వీళ్ళు లెటర్లు కూడా రాసుకుంటుండారా, శిక్షించేవాళ్ళని.
రాసిన వాడిని శిక్షిస్తారు, లెటర్ వచ్చేవాడిని కూడా శిక్షించేస్తారు. అందువలన ఆ గ్రంథము అసలు అర్థం కాని విధంగా రాసినాడు అని యోహాను గారు. గొర్రె పిల్ల అంటాడు కదా, 7 కొమ్ములు పట్టుకున్నవాడు, 7 ఆత్మలు, అందులో వాడిన పదాలు ఉన్నాయి, అస్సలు అర్థమే కాదన్నమాట. అర్థం కాని పదాలను యోహాను హై స్థాయిలో వ్రాసేసినాడు. ఆ గ్రంథం పోయింది కదా, చేతులు మారే పోవలేదు. ఆంక్షేమం ఉంది. క్రైస్తవులకు ఏదైనా పత్రికలు వచ్చినాయా, లెటర్లు వచ్చినాయా, చదివి పంపించాలా, కూర్చొని చదువుతారు. గ్రంథం కదా అది, గంటల తరబడి చదవాలి. ఆ గ్రంథంలో వాడిన పదాలు ఉన్నాయి, పిచ్చెక్కిపోతున్నది వీళ్ళకి. ఏంది గొర్రెపిల్ల అంటాడు, దీపస్తంభాలు అంటాడు, ఆత్మలు అంటాడు, ఏదేదో అంటాడు. ఏం అర్థం కాలేదు. ఎత్తి వాళ్ళకి ఇచ్చేయంటారు, పంపించేయండి. అర్థం కాకుండా తీసి ఆ గ్రంథము సంఘానికి చేరింది. సంఘస్థులు చదువుకొని ఆదరణ పొందినారు. వాళ్ళకి అర్థమైపోయింది సంఘానికి. అది దాని ప్రకటన రాదు. దాన్ని మనం ఎప్పుడు టచ్ చేయలేం. దాన్ని నేర్చుకోవాలి. దాన్ని నేర్చుకోవడానికి కూడా మనం స్థాయి ఎదగాలని. స్నాక్స్ వచ్చేసినాయి. నిరంజన్ అవాయిడ్ చేస్తున్నాడు, నాకు నేను ఆప్ చేసి. ఒక గర్భిణీ స్త్రీ ఆమె ఎంత శ్రమ పడుతుందో ఒకసారి మనం ఆలోచన చేయొచ్చు. తన గర్భంలో ఒక శిశువుని మొయ్యడం అన్నమాట. 9 నెలలు మొయ్యాలి. 1 నెల 2 నెలలు కాదు, 1 రోజు 2 రోజులు కాదు, 9 నెలలు ఒక శిశువుని భుజం మీద కాదు, తల మీద కాదు, ఎత్తి కడుపులో మొయ్యాలన్నమాట. చాలా కష్టం, అది చాలా కష్టం. ప్రసవ దినాలు నిండిన తర్వాత ప్రసవ వేదన కలుగుతుంది. అది నిజంగా శ్రమ. ఇప్పుడు ఏ బిడ్డనైనా ప్రసవం కొరకు హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్లు ఏం చేస్తున్నారంటే పెయిన్ రాకుండా ఇంజక్షన్ వేస్తారు. పెయినే రావడం వల్ల ఇంజక్షన్ వేస్తే పెయిన్ రాదు. ఎందుకు? వాళ్ళ వ్యాపారం, వాళ్ళ వ్యాపారం అన్నమాట. పెయిన్ వచ్చిందని తీసిపోతారు. అక్కడికి పోయితే పెయిన్ రాదు. 1 రోజు రాలా, 2 రోజులు రాలా, పెయిన్ రాకుండా చేసేసినారు వాళ్ళు. పెద్దవాళ్ళకి టెన్షన్, పెయిన్ రావాలి, డెలివరీ అవ్వాలి. పెయిన్ అయితే వచ్చింది, కానీ హాస్పిటల్కి వచ్చినప్పుడు పెయిన్ ఆగిపోయింది, నొప్పిలా. ఒకవేళ గర్భంలో శిశువు ఏమైపోతుందేమో, అయిపోయిందేమో అని భయం. ఆ భయాన్ని కలుగు చేస్తారు డాక్టర్లు. అప్పుడు వాళ్ళు ప్రశాంతంగా, పెయిన్ రాలేదు, ఆపరేషన్ చేసి తీయాలా, 30,000 అవుతుంది అంట. నేను 30,000 కోసం నార్మల్ డెలివరీ కావాల్సిన బిడ్డల్ని పెయిన్ రాకుండా చేసి ఆపరేషన్ దాకా తీసుకొని పోతారు. ఏం పనులు తెలియదు. ఎంత చీప్ అనేది కూడా అర్థం కాదు డాక్టర్. అందరూ అలా లేరులే, కొంతమంది ఉన్నారు అలాగే. కానీ పూర్వకాలం పెయిన్ వస్తే హాస్పిటల్ లేవు. అప్పుడంతా ఎవరు ఉండేవాళ్ళు అంటే మంత్రసానులు ఉండేవాళ్ళు. మంత్రసాన్ని వెతుక్కొని పోవాలి. ఒక ఊరికి ఒక మంత్రసాని ఉంటుంది అన్నమాట. వాళ్ళు రావాలన్నమాట. ఆ బిడ్డ నొప్పులకి కేకలు వేస్తుంటుంది అన్నమాట. మంత్రసానులు వస్తారు, డెలివరీ చేస్తారు. మరి ఇక్కడ ఒక గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఒక విధంగా అదేదంటే చనిపోయి బ్రతకడం అన్నమాట. అందువలన అమ్మాయి గర్భవతి అయితే, మొదటి కాన్పు అయితే అమ్మాయి భయపడుతుందని అమ్మాయికి రోజు పూలు తీసి రోజు పూలు తీసి జడ వేసుకొని పెట్టుకోమన్నవాడు.
మంచి మంచి ఆహారాలు తినిపించడం. ఆ, ఎందుకంటే ధైర్యం ఇవ్వడానికి. అంతేకాదు, అమ్మగారు వాళ్ళు వస్తారు, జడలు కుడతారండి. ఒక ప్రోగ్రాంలో పెట్టుకుంటాడు, జడ కొట్టాడు అంటే ఆమెను సంతోష పెట్టడం అన్నమాట. అంటే రాబోయే ఆ బాధ ఉంది, ఆ బాధ నివారణ కోసం ముందు నుంచి ప్లాన్ చేస్తారు. బిడ్డను మొయ్యడమే పెద్ద కష్టం. తర్వాత శ్రీమంతం చేయడం అన్నమాట. శ్రీమంతం అంటారు, శ్రీమంతం చేయడం అంటే ఒక పెళ్లి కూతురులాగా కూర్చోబెట్టి ఆమెకి ఏదైతే తతంగాలు చేయడం, అవన్నీ కూడా సంతోష పెట్టారు. పెద్దవాళ్ళు సంతోష పెట్టారు. కారణం ఏంటంటే ప్రసవ దినంలో బ్రతకుతుందో చచ్చిపోతుందో అదనమాట భయం. ఆ భయంతో ముందుగా నా బిడ్డను సంతోష పెడతారన్నమాట. ఒకవేళ బ్రతికిందా దేవుని దయ, చచ్చిపోతే పెద్దవాళ్ళ భయము ఆ బిడ్డని సంతోష పెడతారు. అది ఇప్పుడు ఆనవాయితీ అయిపోయింది. అప్పుడైతే వైద్యం సరిగా లేదు, అప్పుడు చేయండి. ఇప్పుడు కూడా అది ఆనవాయితీ వచ్చేసింది. ప్రసవ వేదన అది ఎంత శ్రమో, అది ఎంత కష్టమో. శ్రమ వచ్చినప్పుడు ఎవరికి ఆనందం కలగదు. ఆనందమే లేదు నాయన. అసలు ఎందుకు పిల్లలు కనడము అని అనిపిస్తుంది. ఆ శ్రమ వచ్చినప్పుడు, ఆ ప్రసవ వేదన వచ్చినప్పుడు పిల్లల్ని ఎందుకు కనాలి అనేటువంటి క్వశ్చన్ కూడా ఏర్పడుతుంది. ఈ బాధ ఎందుకు భరించాలి? కానీ ప్రసవం అయిన తర్వాత, బిడ్డను చూసిన తర్వాత వేదనంతా మర్చిపోతారు. వేదనంతా అలా చిటికలు మర్చిపోతారు బిడ్డను చూసేసారు. సేమ్ సంఘంలో కూడా ఈ శ్రమల వలన మనకు దుఃఖం వచ్చినా, చింత వచ్చినా, బాధ వచ్చినా, అని ఈ శ్రమల ఫలితం వచ్చితే మాత్రం మహా ఆనందం మనకు. దాన్ని పేతురు చెప్పినాడు. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించుడి. అంటే క్రీస్తు మహిమ బయలుపరచబడుతుంది. ఇప్పుడు శ్రమల తరువాత క్రీస్తు యొక్క మహిమను నీవు పొందుతావు, నేను పొందుతా. శ్రమల వలన క్రీస్తు మహిమను పొందగా అప్పుడు మనము ఆనందిస్తాం, శ్రమనంతా మర్చిపోతాం, ఆనందిస్తాం. అందువల్ల నేనేమంటాడంటే ఈ సంతోషం అయితే వస్తుంది. అందువలన క్రీస్తు శ్రమలలో పాలివారు అగునంతగా సంతోషించండి అన్నాడు. అంటే శ్రమలలో సహితము ఎలా ఉండమంటాడు ఈయన? సంతోషంగా ఉండడం అంట. దిగులు పడాల్సిన పనిలా, బాధపడాల్సిన పనిలా, చింతించాల్సిన పనిలా. 14వ వచనం ఒక స్పెషల్. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడలా. క్రీస్తు నామము నిమిత్తము నిందలు భరించడం అన్న. నేనైనా 10 రూపాయలు క్రీస్తు కోసం ఖర్చు పెట్టినాం. మనల్ని నిందించే వాళ్ళు మన కుటుంబంలోనే ఉంటారన్నమాట. వాళ్ళకైతే పెడతావు నువ్వు, మాకెందుకు పెడతావు అని నిందించేవాళ్ళు కుటుంబాలు లేకపోవడం. మాకెందుకు పెడతావు నువ్వు, మమ్మల్ని మర్చిపోయేలా, మీకు వాళ్ళే ముఖ్యమైపోయింది. ఎవరు? సంఘస్థులే నీకు ముఖ్యమైపోయింది. మేమెందుకు ముఖ్యమైనాం మీకు? మమ్మల్ని మర్చిపోయారు. ఆయన గురించి ఆయన మాట ఎందుకు, కానీ ఆయన మనల్ని మర్చిపోయినాడులే అంటే ప్రతిసారి నిందించే మాటలు వస్తాయి. ఎందువల్లంటే క్రీస్తు కొరకు మనము ధనాన్ని, బలాన్ని, సమయాన్ని ఖర్చు పెట్టగా మన వారి వలన మనకు నిందలు వస్తాయి. ఆ నిందలే మనకు శ్రమలను. కాబట్టి ఎవరైనా క్రీస్తు నిమిత్తము నింద పాలైతే, ఈయనేమంటాడు ఆయన 14వ వచనంలో, క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. అంటే క్రీస్తు నామము నిమిత్తం మనం నింద పాలైనప్పుడు మనతో ఎవరు ఉండాలని అర్థము? చూడండి, నేను చూసి కదా చెప్పాలి. పరిశుద్ధాత్మ మనతో ఉన్నాడు, అది రుజువు అన్నమాట. ఆయన మనతో ఉన్నాడు అన్న. కానీ అందువలన శ్రమలు రావాలి. ఎందుకు? క్రీస్తు యొక్క మహిమను పొందడానికి శ్రమలు రావాలి. శ్రమలు రావాలి ఎందుకు? పరిశుద్ధాత్మ మనతో ఉండడానికి కూడా శ్రమలు రావాలి. ఆ శ్రమలలో మనకొచ్చే ఆదరణ ఏంటంటే క్రీస్తు యొక్క మహిమను మనం పొందుతాం. క్రీస్తు మహిమను శ్రమల ద్వారా నీవు పొందిన తర్వాత నీవు మహా ఆనందిస్తావు అన్నమాట.
ప్రారంభములేమో శ్రమలే, శ్రమల ఫలితము క్రీస్తు మహిమను నీవు పొందగా ఆనందిస్తావు. ఇది సంఘంలో దేవుడు చేసిన గొప్ప ఏర్పాటు నాని శ్రమలు. కనుక శ్రమలు ఉన్నటువంటి సంఘములో, అంటే శ్రమలు ఆశీర్వాదకరంగా ఉన్న సంఘములో తండ్రి అయిన దేవుడు మనల్ని చేర్చున్నాడు అన్నమాట. ఏ దేవుని దగ్గరికి వెళ్ళినా జనాలు శ్రమలు కావాలని కోరుకోవడం లేదు. ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా శ్రమలు కావాలి అని ఏ దేవుణ్ణి కోరడం వల్ల ఏం కావాలి నాయన? అంతా సుఖాలే కావాలి, అన్ని సుఖాలే కావాలి. నా మొగుడు బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నేను బాగుండాలి, మా పిల్లకాయలు బాగా చదవాలి, మా పిల్లకాయలకి మంచి మంచి జాబులు రావాలి, నా భర్త తాగుడు మానేయాలి అంటే ఏం అడిగినా దేవుని దగ్గరికి వెళ్ళి ఎవరు ఏం అడిగినా ఆ శ్రమలు కావాలని మాత్రం అడగరు. అన్నీ సుఖాలు కావాలి, అన్నీ సుఖాలు కావాలి. అలా పూజలు చేస్తూ, పునస్కారాలు చేస్తూ, వ్రతాలు ఉంటూ, ఏవేవో మొక్కుబళ్ళు చేస్తూ ఉంటారనమాట. అలాంటి కుటుంబంలో ఏదైనా శ్రమ వచ్చేసింది అనుకో, ఏం దేవుడు వాడు అని అంటారు. వాడేం దేవుడు అయ్యేవాడు, వాడు వీడు అంటారు. ఎవరిని? ఏం సరే చాలా మంది అనడం వల్ల ఆ దేవుడు కనబడితేనా నాకు అంటే కనబడితే ఏం చేస్తారు? ఒక ఆమె దారుణంగా మాట్లాడుతుంది. బిడ్డకు బాగలేదని హాస్పిటల్ తీసుకొని వస్తే ఆ బిడ్డ ఆరోగ్యము ఇంకా క్షీణించిపోయింది. ఆ బిడ్డ చనిపోయింది. ఆ ఇంట్లో ఒక స్త్రీ మాట్లాడుతుంది, ఎక్కడున్నాడు దేవుడు? దేవుడు ఏడున్నాడు? ఎక్కడున్నాడు దేవుడు? నాకు కనపడమను, చాటతో కొడతానండి. అట్నే మాట్లాడింది. అంటే సుఖాలు ఇస్తేనే దేవుడు, శ్రమలు ఇస్తే చాటతో కొడతాము, పొరగతో కొడతాము. ఏనైనా పుట్టించి, పోషించి, సంరక్షించి, పరలోక రాజ్యాన్ని సిద్ధం చేసి ఇక్కడ ఏదైనా క్రీస్తు మహిమను పొంది రండి అంటే అటువంటి ఆయన చాటతో కొట్టి ఏంది నాయన? అసలు మనుషులకు అసలు దేవుడు అంటే అసలు విలువే లేదండి. ఏ దేవుని దగ్గరికి వెళ్ళిన సుఖాల కోసమే వెళ్తున్నారు. సినిమాలు చూస్తుంటారు కదండి, చూడండి. హిందువు దేవుళ్ళని ఎంత వెటకారంగా చూపిస్తారంటే అంత వెటకారంగా చూపిస్తారు. అంత వెటకారం చేసి చూపిస్తారు, వాళ్ళని హేళనగా చూపిస్తారన్నమాట. నేను చాలా సంవత్సరాల క్రితం ఒక సినిమా చూసాను, యమగోళ అనే సినిమా. దాంట్లో యమలోకానికి పోతాడు రామారావు. అక్కడ దేవేంద్రుడి దగ్గరికి వెళ్తాడన్నమాట. దేవేంద్రుడి దగ్గరికి వెళ్తే అక్కడ ఈ రంభ ఊర్వశి మేనక ఇండ్లకు పోతాడు. రంభ ఇంటికి పోతాడన్నమాట. ఆమె కాసేపు ఈయనతో మాట్లాడి టైం అయిపోయింది. ఆ నాట్య బయట టైం అయిపోయింది. భటులు వస్తారు. దేవేంద్రుడు కోప్పడుతున్నాడు, ఏమి ఇక్కడ ఏం చేస్తున్నావు రా అని. అయ్యో మర్చిపోయాను, నీతో మాట్లాడి మర్చిపోయాను, దేవేంద్రుడు ఏం చేస్తాడేమో నన్ను అనేసి భయపడుతుంది. వాడికేది భయపడేది అంటాడు రామారావు. వాడికేది భయపడేది? నీకు ఇక్కడ లీవులు లేవా అంటాడు. నీకు లీవ్ లేదా? చుట్టు పోసినాడు, నువ్వు 2 రోజులు లీవ్ వేయకూడదా? ఎక్కచిక్కాలి నేను. ఎంత ఎక్కచిక్కం అంటే అంతే. నేను వస్తాను పోతాడు దేవేంద్రుడి దగ్గర. ఆడికి వెళ్ళిన తర్వాత ప్రభువా నన్ను క్షమించని ఈ మీద ఆయనకి విన్నవించుకుంటా ఉంటాడు. ఎవడు వాడని అంటాడు. యూ రెస్పెక్ట్ అంటే గివ్ రెస్పెక్ట్ అంటాడు. అస్సలు అయ్యా దేవేంద్రుడు కదా, ఒక సామాన్యమైన మనిషి వెళ్ళి దేవేంద్రుడితో ఎలా మాట్లాడాలని డైరెక్టర్కి ఆలోచన రాల, నిర్మాతకి ఆలోచన రాల. యాక్షన్ చేస్తాడు వీడు కానీ బుద్ధుడు పెళ్ళ ఏమిరా దేవేంద్రుడితో ఇలా మాట్లాడడం సమంజసమేనా? ఎట్లా? వాడికి వ్యాపారం, అది వ్యాపారం. ఏం అడుగుతాడు తెలిసినాడా? తుప్పు పట్టిపోయిన ఆయుధం పెట్టుకున్నారు అంటాడు. నువ్వేమేం చేసినావు నాకు తెలియదా అంటాడు. వాడు చిట్టా అంతా విప్పేస్తాడు. దేవేంద్రుడు చిట్టా అంతా విప్పుతాడు అనమాట. వాడు భయపడిపోతుంటాడు అనమాట. అది కాకుండా దేవేంద్రుడు భార్య చూసి, ఏమమ్మా నీకు రోషం లేదా, నీకు మానవం లేదా, నీకు ఇట్ట అటువంటి ఎట్ట కాపురం చేస్తాడు. ఆమె లేచి వెళ్ళిపోతాడు. ఎవరు వీడు? నా రాజ్యంలోకి వచ్చి నా కుటుంబంలో చిచ్చు పెట్టాడు. వాడి బాధ అంత కాదనమాట. దేవుడు అంటే అంత చులకన్నా, అంత చులకన. ఏదో ఒక సినిమాలో ఎవరు నేను కూడా జడ్జిమెంట్ చేస్తుంటాడు.
దున్నపోత మీద తిరుగుతుంటాడు ఎవడు వాడు? యముడు. యముడు. ఒకడు యముడిని ఆయన సినిమాలు ఇట్లా చూపిస్తారు. యముడు ఆ వాహనం మీద దున్నపోతు కదా, దాని తరపుకి వెళ్ళిపోతాడు. ఏం అర్థమే కాదన్నమాట. దేవుడిని ఎంత గౌరవించాలి అని కూడా లేదన్నమాట. తమిళ్లో ఒక పాట విన్నాను నేను. తిరుపతి తిరుమల వెంకటేశ కాదలిక్క వయ్యి కాటులేసా అంటాడు. అంటే బ్రోకర్ వాడా? అంటే దేవుణ్ణి ఏ స్థాయిలో వాళ్ళు ఆ, అవమానపరుస్తుంది. దేవుణ్ణి అవమానపరచడం. తిరుపతి తిరుమల వెంకటేశ కాదలిక్క వయ్యి కాటులేసా అంటాడు. వాడు పాడింది ఎవరినైనా, వాడు మనో ఎవడు పాడినాడు, దాన్ని యాక్షన్ చేసింది ఎవరు? రజనీకాంత్ అనమాట. అందువల్ల ఆయన పాడిన పాట ఎంత బాగుంది, దేవుడిని ఎంత దూషించినాడు వాడు అన్నాడు. సూపర్ స్టార్ పాడినాడు. ఏం అర్థమే కాదన్నమాట. దేవుని దేవుణ్ణి ఎంత గౌరవించాలనో మనుషులకు తెలియదు. అందువలన దేవుని దగ్గరికి వెళ్ళిన ఎవరైనా సరే మాకు సుఖాలు కావాలని కోరుకుంటారు. కానీ యెహోవా దేవుడు మాత్రము తన కుమారుని యొక్క మహిమను ఎవరైనా పొందాలంటే శ్రమలు అనేటువంటి ఆశీర్వాదాన్ని సంఘంలో పెట్టినాడు. కనుక శ్రమలు వస్తాయి అన్నది బాప్తిస్మమునకు ముందే దేవుడు మనకు నేర్పించేసినాడు అన్నమాట. దాన్ని అంగీకరించే మనం బాప్తిస్మం పొందినాం. కనుక సంఘంలో క్రీస్తు యేసు యొక్క మహిమను పొందడానికి శ్రమలు మనం అనుభవించాలి. అంటే సంఘంలోనే ఈ శ్రమలు అనే ఆశీర్వాదం ఉంది. ఈ ఆశీర్వాదాన్ని పొందిన వాళ్ళు, ఈ ఆశీర్వాదాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు క్రీస్తు యొక్క మహిమను పొందుతారు. లేదంటే క్రీస్తు మహిమ పొందే అవకాశం లేదు. కనుక మనుషులందరూ కూడా, సంఘంలో ఉన్న వ్యక్తులు క్రీస్తు యొక్క మహిమను పొందాలి. ఇక్కడ క్రీస్తు యొక్క మహిమను పొందుటకు ఏ శ్రమలను దేవుడు సంఘంలో ఏర్పరిచినాడో ఆ శ్రమలను పొందనివ్వకుండా సాతానుడు ఒక పకడ్బందీ వ్యూహం అక్కడ చేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు సాతాను గురించి మనం నేర్చుకుంటాం. వాడి అని ఎలా పని చేస్తున్నాడు అని. సంఘములో ఉన్న వాళ్ళు శ్రమలు అనుభవించాలి, దాని ద్వారా క్రీస్తు మహిమను పొందాలని ఫిక్స్ అయినా వాళ్ళల్లో లేనిపోని ఆశలను కలిగించి సంఘములో ఉన్న వ్యక్తులు శ్రమలకు బహుదూరంగా సుఖాలను అనుభవించి క్రీస్తు మహిమను కాకుండా సాతాను రూపంలోనికి మారిపోవడానికి సాతానుడు సంఘంలో ప్రతి వ్యక్తితో పనిచేస్తున్నాడు అన్నమాట. తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ అపోస్తులుడైన పౌలు సంఘాన్ని ఉద్దేశించి చెప్పినాడు అన్నమాట. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు. అంటే దేవుని కంటే కూడా సుఖమును ఎక్కువగా ప్రేమించేటువంటి వారు ఎక్కడున్నారంటాడు ఆయన? సంఘంలో ఉన్నారు. అప్పుడు వీళ్ళకి ఏమి ఉండకూడదు, వీళ్ళకి శ్రమలు ఉండకూడదు. మాకు శ్రమలు అవసరం, మాకు సుఖాలు కావాలి, శరీర సంబంధమైన సుఖములు మాకు కావాలని కోరుకునేవాళ్ళు అనమాట. దీన్ని ఏర్పాటు చేసిన వాడెవడు? సాతానుడు. వాడు ఏర్పాటు చేసి సంఘములో ఎవరిని మృంగుదునా? పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్రమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. అంటే సాతానుడు ఎవరు? వాడు మనకు విరోధి. ఎలా విరోధి అయినాడు? క్రీస్తు యేసు యొక్క మహిమను పొందాలన్న కాంక్ష మనలో ఉన్న క్రీస్తు మహిమ మనం పొందనివ్వకుండా మనల్ని అడ్డుకొని, మనల్ని ఆటంకపరిచి అనేక ఆశలను, కోరికలను, ఇచ్చలను మన హృదయాల్లో, మనస్సులో నాటేసి కోరికలను తీర్చుకునే క్రమంలో, ఆశలను తీర్చుకునే క్రమంలో క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞలను మన చేత అతిక్రమింపజేసి సుఖాలనైతే శరీరానికి కలుగు చేస్తాడు, కానీ మన ఆత్మకు మాత్రం క్రీస్తు మహిమ పొందకుండా సాతాను యొక్క గుణలక్షణ స్వభావాలతో మనం నిండిపోవడానికి వాడు ప్లాన్ చేస్తున్నాడు. ఎవరిని మృంగుదునా? ఎవరిని మింగుతాడు ఆయన? వాడ ఎవరిని మింగుతాడు? ఒక పాము మరొక పామును మింగేస్తాడు.
ఒక కప్ప మరొక కప్పను మింగేస్తుంది, ఒక చేప మరొక చేపను మింగేస్తుంది. ఎందువల్ల అలా జరుగుతూ ఉంది? ఒక చేప మరొక చేపను మింగిందంటే దాని అర్థం ఏంది నాయన? ఒకటి బలంగా ఉంది, మరొకటి బలహీనమైన దాన్ని బలమైనది మింగేస్తారు. పాము బలమైన పాము బలహీనమైన పామును మింగేస్తుంది. కప్ప బలమైన కప్ప బలహీనమైన కప్పను మింగేస్తుంది. ఒక చేప బలమైన చేప బలహీనమైన చేపను మింగేస్తానమాట. క్రైస్తవురాలుగా మనము గనక బలహీనులమైతే సాతానుడు మనల్ని గర్జించి సింహం పోలే మింగేస్తాడు. మనం సింహం వేటాడుతుంది, వీడు వేటాడు కూడా వేటాడు మింగేస్తాడు. కనుక మనం బలహీనులమైతే, నీవు ఏ విషయంలో బలహీనుడు అవుతావో ఆ విషయంలో అపవాది నిన్ను మృంగేసి నీకు సుఖాన్ని కలిగించేసి నీకు శ్రమలే లేకుండా చేసేసి నీవు క్రీస్తు యొక్క మహిమను పొందనివ్వకుండా నిన్ను అడ్డుకొని ఆటంకపరిచి తన రూపంలోనికి మారిపోయేటట్లుగా చేస్తాడు. సంఘంలో ఏ వ్యక్తి కూడా క్రీస్తు యొక్క మహిమను పొందడము సాతానునికి ఇష్టం లేదన్నమాట. ఎందుకంటే క్రీస్తు మహిమను సంఘములో ఉన్నవారు పొందితే ఆ పక్షమందు క్రీస్తు మహిమను పొందిన వారి ద్వారా వారికి జడ్జిమెంట్ తీర్పు జరుగుతుంది. అది వాని భయం అన్నమాట. వాడెవరిని చూసి, దేవుని చూసి భయపడకపోయినా, యేసు ప్రభువుని చూసి భయపడకపోయినా, సంఘములో ఉన్న వ్యక్తులను చూసి భయపడుతున్నాడు వాడు. ఎందువలన? వీళ్ళే వాడికి తీర్పులని. అందువలన సంఘములో ఉన్న వ్యక్తులను చూసి వాడికి భయం అన్నమాట. అందువల్ల సాతానుడు ఏం చేసినాడు చూడండి. యోహాను సువార్తలో యేసు ప్రభు సెలవిచ్చిన మాట చూడండి. ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఇలా అన్నాడు. 14 అధ్యాయం 30 వచనం. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. ఏమన్నానైనా? లోకాధికారి. అపోస్తుల కార్యం 26వ అధ్యాయం. ప్రభువైన క్రీస్తు యేసు సౌలుతో మాట్లాడినప్పుడు అని ఏం మాట్లాడినాడు చూడండి. 26వ అధ్యాయం 16 నుండి 18 వచ్చిన వరకు. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువు. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హానిక కలుగకుండా నిన్ను కాపాడేది. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి. ఎవరి అధికారము? యేసు ప్రభు చెప్పిన మాట నేను, సాతాను అధికారం అన్నాడు. ఆయనే యోహాను 14:30లో అక్కడేమన్నాడు ఆయన? ఈ లోకాధికారి అన్నాడు. అంటే సాతానుడు ఈ లోకమునకు ఎవరైనా అధికారి. ఈ లోకాధికారి సాతానుడు. అంటే ఈ లోకము వానిది. లోకం ఎవరిదినైనా? సృష్టించింది ఎవరు? దేవుడు సృష్టించిన లోకము వానిదైందన్న. దాన్ని అప్పగిస్తేనే వాడిదైంది, ఆయన అప్పగించకపోతే వానిది కాదన్న. ఆయన వానికి అప్పగించినాడు లోకాన్ని అప్పగించడానికి గల కారణం ఏంటంటే, లోకంలో పుట్టిన మనుషులందరినీ నువ్వు పాపులుగా చేస్తావో చెయ్యి, కానీ నేను నా కుమారుని పంపిస్తా. ఆయన ఏం చేస్తాడు? నువ్వు ఎవరిని పాపులుగా చేసినావో వారిని ఏం చేస్తాడు? ఆయన పరిశుద్ధులుగా మారుస్తాడు.
నువ్వు పాపులుగా చేసిన వారిని పరిశుద్ధులుగా మారుస్తాడు. నువ్వు చెడ్డ వ్యక్తులుగా మార్చిన వారిని ఆయన మంచి వ్యక్తులుగా మార్చేస్తాడు. నీ పోలికలోనికి మార్చుకున్న మనుషులను ఆయన తన పోలికలోనికి, నా పోలికలోనికి మారుస్తాడు. అప్పుడైనా నీవు పాపివి అన్న సంగతిని ఏం చేయాలి నాయన? ఒప్పుకోవాలి. ఇది నేను దేవునికి సాతానునికి మధ్యన ఉన్న ఏమనాలి దాన్ని? ఒప్పందం కూడా అనుకోవచ్చు అన్నమాట. అందువలన తాను సృష్టించిన దేవుడు లోకాన్ని సృష్టించిన దాన్ని ఎవరికి ఇచ్చేసినాడు? వానికి అధికారం ఇచ్చేసినాడు. కనుక సాతానుడికి ఏం తెలుసు నాయన? సాతానుడికి ఒక సంగతి తెలుసు. ఎంతమందిని మనము చెడ్డ వ్యక్తులుగా మార్చేసినా దేవుడు అనేటువంటి వ్యక్తి తాను తన కుమారుని పంపిస్తాడు లోకంలోకి. ఆయన వచ్చినాడంటే మనం ఎవరిని పాపులుగా చేసినామో వారందరిని కూడా ఆయన పరిశుద్ధులుగా చేసే అవకాశం లేకపోలేదు. మనకి తెలుసు, సాతానుకు తెలుసు. ఈ లేఖనాన్ని చూడండి. హవ్వ దేవుడు తినవద్దన్న పండును తినింది కదా. అప్పుడు దేవుడు హవ్వను ఆ సర్పాన్ని శపించినాడు కదా. చూడండి ఆయన మత్తయి ఆదికాండం 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 15వ వచనం వరకు, 14 నుంచి 15 వరకు, 14-15 వచనాలు. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూ జంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాగుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని, స్త్రీ సంతానమునకును నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మెడిమి మీద కొట్టుదు అని చెప్పాడు. ఎవరితో చెప్పినాడు ఆయన? సర్పముతో చెప్పినాడు అన్నమాట. ఏమని చెప్పినాడు? నీ సంతానానికి స్త్రీ సంతానానికి ఏం కలుగు చేస్తాను నేను? వైరము కలుగు చేస్తాను. స్త్రీ సంతానం ఎవరినైనా? క్రీస్తు. కాబట్టి క్రీస్తు వస్తే ఆయన ఏం చేస్తాడు? క్రీస్తు వస్తే ఏం చేస్తాడు ఆయన? ఎవరి తల మీద కొడతాడు? సాతాను యొక్క తల మీద కొట్టేస్తాడు అన్నమాట. ఇప్పుడు గలతీ పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి, ఏమన్నాడు ఆయన? క్రీస్తు స్త్రీ యందు పుట్టినాడు అన్నమాట. అంటే పురుషుని యొక్క ప్రమేయం లేకనే స్త్రీ యందు పుట్టినాడు ఆయన. కాబట్టి ఇక్కడ దేవుడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు ఈయన్ని లోకానికి పంపించాలి. క్రీస్తును లోకంలోనికి పంపించాలి ఆయన. ఇది దేవుని యొక్క ప్లాన్ అన్నమాట. ఆ ప్లాన్ ఎవరికి తెలుసు? వీరికి తెలుసు అన్నమాట. సాతానుడు అనే వ్యక్తి యేసుక్రీస్తును ఈ లోకానికి రాకుండా చేయడానికి విశ్వ ప్రయత్నం చేసినాడు. చాలా ప్రయత్నం చేసినాడు. దేవుడు క్రీస్తు యేసును ఈ లోకంలోనికి పంపించడానికి ఒక వంశాన్ని ఎన్నుకున్నాడు. మొదటి మనిషి ఆదాము అన్నమాట. ఆదాము నుండి క్రీస్తు జన్మించేంత వరకు ఒక వంశాన్ని ఆయన కాపాడినాడు. మత్తయి సువార్త 'లో ఈ మొదటి అధ్యాయంలో చూడొచ్చు మనం. మొదటి వచనంలో అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. నేను అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఒక వంశాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ వంశంలోని క్రీస్తుని పుట్టించాలని ఆ వంశాన్ని ఆయన కాపాడుకున్నాడు.
దేవుడు కాపాడినాడు, వంశాన్నే కాపాడినాడు. 2వ వచనం నుంచి 5వ వచనం వరకు 14 తరాలు, 6వ వచనం నుంచి 11వ వచనం వరకు 14 తరాలు, 12వ వచనం నుంచి 16వ వచనం వరకు కూడా 14 తరాలు. ఎన్ని తరాలు మొత్తము? 42 తరాలు. 42 తరాలను కాచినాడు దేవుడు, కాపాడినాడు దేవుడు. కాబట్టి ఏ తరాన్ని దేవుడు కాపాడినాడో ఆ తరములోనే క్రీస్తును పుట్టిస్తాడని ఎవరికి తెలుసునైనా? సాతానుడు తెలుసు. సాతానుడు తెలిసి ఆ తరాలని తారుమారు చేయడానికి ప్లాన్ చేసినాడు. సాతానుడు తారుమారు చేసినాడు కూడా. ఎక్కడ తారుమారు అయిందంటే 6వ వచనంలో యెష్షయి రాజైన దావీదును కనెను కదా నేను. 6వ వచనంలో ఇప్పుడు దావీదును కనెను, ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. ఇప్పుడు సొలొమోన్ ఎవరు కొడుకు? సొలొమోన్ ఎవరు కొడుకు? దావీదు కుమారుడు కదా. కానీ భార్య ఎవరు భార్య? ఎక్కడ లింక్ పెట్టినాడు చూడు సాతాను. వేరే వాని భార్యను తీసుకొచ్చి రాజు అయిన దావీదుకి భార్యగా చేసి ఆమె మూలంగా సొలొమోను పుట్టినట్టు చేసినాడు. ఇప్పుడు ఆ వంశం ఏమైంది? వంశం ఏమైంది నాయన? ఇప్పుడు రాజు భార్యలు ఉన్నారు కదా, వాళ్ళకి పుట్టాలి కదా పిల్లలు. ఈ గర్భంలో సొలొమోను పుట్టినాడు, దేవుడు పుట్టించినాడు. అప్పుడు దేవుడు ఊరియా భార్యను అతను చేర్చుకున్న తర్వాత దేవుడు కోపగించినాడు, ఆయన శపించినాడు, రాజుని శపించినాడు. కాబట్టి ఈ వంశాన్ని భ్రష్టు పట్టించాలనేది సాతాను యొక్క ఉద్దేశం. ఎందువలన? ఈ వంశంలోనే ఎవరు పుట్టాలా? క్రీస్తు పుట్టాలి. కాబట్టి వంశాన్ని భ్రష్టు పట్టిస్తే దేవుడు ఆ వంశంలో క్రీస్తును పుట్టించడు అని వాడి ప్లాన్ అన్నమాట. కానీ దేవుని ప్లాన్ వానికి తెలియలేదన్నమాట. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 29వ వచనంలో అక్కడ దేవుని ప్లాన్ చూడండి, ఆయన ఎలా ఉన్నాడో చూడండి. 29వ వచనం, 30వ వచనంలో 30వ వచనంలో ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఏమన్నాడు ఆయన? ఆ అజ్ఞాన కాలం అన్నాడు. ఆ కాలాన్ని దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఆయన. నేడు మనం జ్ఞానయుక్తమైన కాలంలో ఉన్నాం. దాన్ని ఎలా చూసినాడు దేవుడు? అజ్ఞాన కాలంలో చూసినాడు. అందువలన వాళ్ళు బహుభార్యత్వాన్ని కలిగి ఉన్నా కూడా దాన్ని ఆయన చూసి చూడనట్టుగా ఉన్నాడు అనమాట. ఇప్పుడు క్రీస్తుని లోకంలోనికి రానివ్వకుండా అడ్డుకోవడానికి, వంశాన్ని పతనం చేయడానికి చూసినాడు సాతాను. నంబర్ 1 అంటే క్రీస్తును లోకంలోనికి రానివ్వకుండా. క్రీస్తును లోకంలోనికి రానివ్వకుండా అడ్డుకున్నాడు. అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం చేసినాడు. కానీ క్రీస్తు లోకానికి ఏమైనాడు? కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించేసి, కాబట్టి క్రీస్తు లోకంలోనికి ఆయన వచ్చేసినాడు. క్రీస్తు వచ్చినాడు కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుంది ఎవరికి తెలుసు? సాతాను. క్రీస్తు వచ్చినాడు కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుందని సాతాను తెలుసు అన్నమాట. అందువలన సాతానుడు ఏం చేసినాడు? ఆయన ఇలా చేసినాడు అనమాట. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభువు జన్మించినాడు. జన్మిస్తే ఆయన్ని పూజ చేయడానికి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినారు.
తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినారు. వాళ్ళ ద్వారా హేరోదు రాజు సమాచారాన్ని తెలుసుకున్నాడు. సమాచారాన్ని తెలుసుకొని ఇంతకీ సమాచారం ఏంటంటే యూదుల రాజు అని పుట్టుండడని అన్నారన్నమాట వాడు. మేము యూదుల రాజును చూడడానికి వచ్చినాము అని అన్నారనమాట. మత్తయి 2వ అధ్యాయం. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు కదనైనా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితమని చెప్పి. కాబట్టి యూదుల రాజు పుట్టినాడంటే ఆయన రాజు అయితే ఉండే రాజు ఏం కావాలా కదనైనా. మనకు యూదుల రాజు పుట్టినట్టు మనకు దోషేస్తాడు వాడు. కాబట్టి మనం ఏం చేయాలి, మనం రాజుగా ఉండాలంటే ఏం చేయాలి, మనము ఆ పుట్టినోడిని లేపేయాలి. అదన్నమాట. వాళ్ళ ఆలోచన పుట్టించింది ఎవరై ఉంటారు, సాతానుడు. అందువలన ఇదే 2వ అధ్యాయంలో 16 వచ్చింది. ఆ జ్ఞానుల్ని సమాచారం తెలుసుకోండి, నేను కూడా ఆయన పూజించేటట్లు నాకు వర్తమానం పంపించండి, నేను వెళ్ళి ఆయన పూజిస్తానన్నాడు రాజు. ఎందువలన, చంపేయడానికి. ఆ రాజులు ఏం చేసినారు నాయన, వాళ్ళు వేరే దారిలో వెళ్ళిపోయినారు అన్నమాట. 16 వచనం. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలను అందరినీ ఏం చేసినాడు, ఆయన చంపించాడు. ఎందుకంటే ఆయన పుట్టినాడు, నెల ఉంటుంది, 2 నెలలు ఉంటుంది, లేక 3 నెలలు ఉంటుంది, 2 ఏళ్లకు లోపల ఉండే పిల్లలందరినీ చంపించేస్తే వాళ్ళు ఎవరుంటారు, క్రీస్తు. కాబట్టి యూదుల రాజును లేపేసినాము. అది రాజు అనుకున్నాడు, ఆ విధంగా చేసేసినాడు కూడా. ఆ విధంగా చేసినాడు కాబట్టి 17వ వచనంలో అందువలన రామాలు అంగలార్పు వినబడిను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగను అని ప్రవచనం నెరవేరింది అని గ్రంథకర్త రాసినాడు అనమాట. కాబట్టి క్రీస్తుని చంపేయాలి అని ఒక ప్లాన్. ఈ ప్లాన్ ఎవరిదినైనా అంటే లోకానికి రాకూడదని ప్లాన్ చేసినాడు, ఆయన లోకానికి వచ్చేసినాడు. వచ్చిన తర్వాత ఏం చేయాలి, 2వ ప్లాన్ ఏంది నాయన, క్రీస్తుని చంపాలని. చంపాలని ప్రయత్నించినాడు. సరే, అది విఫలమైంది, సఫలం కాదు, అది విఫలమైంది. అటు తర్వాత ఆయన రాకూడదు అనుకున్నాడు, వచ్చేసినాడు. ఆయన చంపేయాలనుకున్నాము, అది వీలు కాదు. ఇప్పుడు దేన్ని అడ్డుకోవాలంటే క్రీస్తు సువార్తను ప్రకటించనివ్వకుండా అడ్డుకున్నాడు ఆయన. మూడవది సువార్తను ప్రకటించకుండా క్రీస్తును అడ్డుకున్నాడు అనమాట. మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఇక్కడ ఆయన ఎవరికో బాగు చేసినాడు. 12:22 నుంచి 24 వరకు. దయ్యము పట్టిన గుడ్డివాడును మోగవాడునని ఒకడు ఆయన యొద్దకు తేబడును. ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాట్లాడు శక్తియు చూపును కలవాడాయన. అందుకు ప్రజలందరూ విస్మయం పొంది ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండిరి. పరిసయ్యులు ఆ మాట వినింది ఎవరినైనా, ఎవరు వీళ్ళు పరిసయ్యులు, యూద మత యూదులు కాని వాళ్ళ యూదులు. పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బెయల్జెబూలు వలననే దయ్యములు వెళ్ళగొట్టుచున్నాడు.
చూడండి, యూదులను ఆయన మీదకి రెచ్చగొట్టినాడు అనమాట సాతాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 48వ వచనంలో యూదులు అంటారు యేసు ప్రభుని, నీవు సమరయుడవును, దయ్యము పట్టిన వాడవును అని మేము చెప్పు మాట సరియే కదా అని. అంటే యేసు ప్రభువుని అన్యజనుడని, దయ్యం పట్టిన వాడని అన్నారు. ఎవరు అనింది? ఎవరినైనా? యూదులే. ఆయన అంటాడు 46వ వచనంలో, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడు. 10వ అధ్యాయం 30వ వచనంలో, 31వ వచనంలో, యూదులు ఆయనను కొట్టవలనని మరల రాళ్ళు చేత పట్టుకొనగా. ఏం చేసినారు? నన్ను యూదులు రాళ్ళు చేత పట్టుకున్నారు. కాబట్టి ఈ సువార్తను ప్రకటించనివ్వకుండా సాతానుడు యూదులను ప్రేరేపించి యేసు ప్రభువును అడ్డుకునే ప్రయత్నం చేసినాడు. అడ్డుకున్నాడు. ఆ ప్రయత్నం కూడా ఏమైంది? అది కూడా విఫలమైంది. సరే, ఆయన ఎక్కడికి వెళుతూ ఉన్నా ఏం జరుగుతుంది? ఆయన వెళ్ళిన ప్రతి చోట్ల కూడా ఏం జరుగుతుంది? ఆయన అనేక మంది జనాలు వెంబడిస్తున్నారు. అనేక మంది వెంబడిస్తున్నారు యేసు ప్రభువుని. అనేక మంది వెంబడిస్తూ ఉండగా, అనేకులు స్వస్థత పొందుతూ ఉండగా, అనేకుల దెయ్యములు ఆయన వెళ్ళగొడుతూ ఉండగా ఒక విధంగా ఏం జరిగిందాడ? లూకా సువార్త 18వ అధ్యాయం 11వ అధ్యాయం లూకా 11వ అధ్యాయంలో ప్రభువు చెప్పిన మాటలు చూడండి. 21వ వచనం నుండి 24వ వచనం వరకు, 23వ వచనం వరకు అనుకో. ఈయనేమన్నాడు? ప్రభువు బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. ఈయనైనా బలవంతుడు. ఎవరు బలవంతుడేడా? వాడు బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన సొత్తుని ఏం చేస్తున్నాడు? ఆయన సొత్తు ఎవరినైనా? పాపులే. పాపులు ఆయన సొత్తు అన్నమాట. కాచుకుంటూ ఉండగా అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు, అంటే ఇతని కంటే బలవంతుడు ఎవరు? ఈయనన్నమాట. ఇతడు ఎవరి పైన పడ్డాడు? ఆయన మీద పడ్డాడు. జయించినప్పుడు ఏం జరుగుతుంది అంటాడు యేసు ప్రభు? అతడు నమ్ముకుని అన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. అంటే సాతాను యొక్క ఆయుధాలన్నీ కూడా లాగేసుకునేది ఎవరినైనా? ప్రభువు లాగేసుకుంటే అప్పుడు సాతానుడు ఏం చేస్తాడు? వాడేం చేయాలా? వాడి ఆస్తిని ఏం చేయాలా? పంచిపెట్టరు. వీడి ఆస్తి ఏంది నాన్న? వీడి ఆస్తి పాపుడు వాడి ఆస్తి. ఆయనకు ఉన్నటువంటి ఆయుధాలన్నీ లాగేసేది ఎవరు? ఎందువలన? ఇతని కంటే ఈయన ఆయుధాలని లాగేసుకుంటే ఇతని ఆస్తి పాపులను ఇతను పంచిచ్చారు. యేసు ప్రభు పంచిచ్చారు. అది నేను అసలు విషయం. అది ఎవరికి తెలిసి సంగతి? సాతానుడికి. అందువలన సువార్త ప్రకటించనివ్వకుండా ప్రభువును అడ్డుకున్నాడు. అటు తరువాత ఎక్కడికి వెళ్ళినా ప్రభువుతో పాటు అనేక మంది, వేల మంది జనాలు తిరుగుతున్నా ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. శిష్యులు ఉన్నారనమాట. కాబట్టి ఆయనకి తరువాత ఈ వర్క్ చేసే వాళ్ళు ఎవరు? శిష్యులు. వాళ్ళని అభ్యంతరపరచాలనుకున్నాడు సాతాను. అభ్యంతరపరచాలనుకొని వాళ్ళలో ఒకరినే చేసినాడు. ఆయన తన వైపును తిప్పుకున్నాడు. లూకా 22వ అధ్యాయంలో అక్కడ ఏం జరిగిందో చూడండి. 22వ అధ్యాయం 3వ వచనం. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యోధాలో సాతాను ప్రవేశించెను. అంటే 12 మంది కదా. ఈ శిష్యుల సంఖ్యనైనా పూర్తిగా తగ్గించేయాలి అనేది సాతానుడి యొక్క లక్ష్యం అన్నమాట. సాధ్యమైతే శిష్యులను లేకుండా చేయాలి.
శిష్యుల సంఖ్యను తగ్గించేయాలి. అందువల్ల సాతానుడు యూదాలో ప్రవేశించినాడు. యూదా వలన ఈ ప్రభువుకి ఆటంకాన్ని కలిగించాలనుకున్నాడు. అది కూడా సాధ్యం కాల. ఎవరి వలన ఆటంకం కలిగించాలనుకున్నాడో ఆ వ్యక్తి ఏమైనాడు ఆయన, ఆ వ్యక్తి సూసైడ్ చేసుకొని చచ్చినాడు. ఒక విధంగా 12 మంది శిష్యులైతే ఒకరిని లేపేసినాను ఆయన సంతృప్తి చెంది ఉండొచ్చు అనమాట. కానీ వాని స్థానంలోనికి ఎవరు వచ్చినారు? మత్తీయ అనేటువంటి ఒక వ్యక్తిని సంఘంలో ఉన్న వ్యక్తులు ఏర్పరచుకున్నారు. అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములలో ఈ విషయాలను మనం చూడగలం అన్నమాట. మొదటి అధ్యాయంలో ఇస్కరియోతు యోధన గురించి మాట్లాడుతూ నెక్స్ట్ విషయాన్ని చెప్పినారనమాట. 20వ వచనం నుండి, అతని ఇల్లు పాడైపోవును గాక, దానిలో ఎవడునూ కాపురం ఉండకపోవును గాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానమును గురించి సాక్షి అయ్యుండుట ఆవశ్యకమని చెప్పుకొనెను. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబాను అనబడిన యోసేపును మత్తీయ అను ఇద్దరిని నిలువబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వారిని కనుపరచుమనివి. అంతటి వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటి వచ్చింది. కానీ ఒకరిని లేపేసినాడు అనుకోండి సాతానుడు, అతనేమైనాడు? భర్తీ అయినాడు. మళ్ళీ 12 మంది అయినారు. అవునేనా? సౌలుని మళ్ళీ యేసు ప్రభు ఎన్నుకున్నాడు. ఎంతమంది అయినారు? అటు 12 మంది సంఖ్యను అనుకున్నాడు సాతానుడు. కానీ ఆ సంఖ్య ఏమైందాడ? పెరిగింది. అంటే శిష్యుల సంఖ్యను తగ్గించాలనుకున్నాడు. కానీ శిష్యుల సంఖ్య పెరిగిందన్నమాట. సరే, శిష్యుల సంఖ్య పెరిగింది. శిష్యుల ద్వారా సువార్త వినిపించకూడదని ప్లాన్ చేసినాడు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం నుండి 19వ వచనం వరకు, 20వ వచనం వరకు. అది ఇక్కడ 18వ వచనంలో, అప్పుడు వారిని పిలిపించి, అంటే అపోస్తలుని పిలిపించి, పేతురు యోహానులను పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపును కూడదని వారికి ఆజ్ఞాపించిరి. అంటే యేసు ప్రభువుని గురించి వాళ్ళు ప్రకటించకూడదు. వాళ్ళు గట్టిగా ఆజ్ఞాపించినారు. కానీ వాళ్ళేమన్నారు? అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుడి కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. కానైనా వాళ్ళు బహుధైర్యం కలిగి ఉన్నారన్నమాట. వాళ్ళు ఎప్పుడు ఇంత ధైర్యం కలిగి సువార్తను ప్రకటించాలనుకున్నా వారిని శిక్షించే ప్రయత్నాన్ని కూడా చేసినాడు సాతానుడు. 5వ అధ్యాయం 40వ వచనం నుండి చూడండి. ఇక్కడ వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. వాళ్ళని కొట్టినారు, నేను అపోస్తలుడు సహితం కొట్టినారు. కాబట్టి శిష్యులు సువార్తను ప్రకటించనివ్వకుండా, వారిని ఆటంకపరిచినారు.
ఇది సాతానుడు దానిలో ఒక భాగం. వాడు సువార్తను ప్రకటించినాడు. పెంతెకొస్తు పండుగ దినమున 3000 మంది సంఘం ఏర్పడింది. సంఘం ఏర్పడకుండా ఉండడానికి సాతాను ప్లాన్ ఆయన. వాడు ఎంతగా వాడు భూమి మీద సంఘం ఏర్పడితే ఆ సంఘంలో క్రీస్తు లాంటి వ్యక్తులు తయారైపోతారన్న ఒక టెన్షన్ వాడికి ఒక భయం అన్నమాట, ఒక బాధ. కానీ అపోస్తలులు సువార్తను ప్రకటించినారు. సువార్తను అపోస్తలులు ప్రకటించారు. దాని ఫలితముగా సంఘం ఏర్పడింది. సంఘం ఏర్పడిందంటే సంఘం ఎందుకు ఏర్పరిచినాడు దేవుడు? సంఘాన్ని ఎందుకు నేను కట్టినాడు దేవుడా? ఎందుకు సంఘాన్ని ఎందుకు నిర్మించినాడు? అంతిమంగా క్రీస్తు యొక్క మహిమను అక్కడ వ్యక్తులు పొందారు. ఇక్కడ సంఘములోనికి ప్రవేశించే వారు ఎవరైనా సరే క్రీస్తు మహిమను పొందాలి. క్రీస్తు మహిమను సంఘములో పొందే కార్యక్రమాన్ని దేవుడు పెట్టినాడు. మనుషులు క్రీస్తు యొక్క మహిమలోనికి రూపాంతరం చెందనివ్వకుండా సాతానుడు అనే వ్యక్తి క్రీస్తు యేసుని రానివ్వకుండా ప్లాన్ చేసినాడు. ఒక్క ప్లాన్ కదా ఆయన చేసింది. ఎన్ని ప్లాన్లైనా 5 విధాలుగా అడ్డుకున్నాడు. క్రీస్తుని అడ్డుకోవడం, క్రీస్తును చంపడానికి ప్లాన్ చేయడం, క్రీస్తు సువార్తను ప్రకటించనివ్వకుండా అడ్డుకోవడం, క్రీస్తుకు శిష్యులు ఏర్పడకుండా అడ్డుకోవడం, ఏర్పడ్డటువంటి శిష్యుల ద్వారా సువార్త ప్రకటించనివ్వకుండా అడ్డుకోవడం. సంఘం ఏర్పడిపోయింది. ఎప్పుడు సంఘం ఏర్పడిందో వీడేమైనాడు ఆయన? సంఘం ఏర్పడింది కాబట్టి వాడి ప్రయత్నాలు ఏమైనాయి? విఫలమైంది. ఇది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు వాడు ఏం కలిగి ఉన్నాడు? భయం కలిగి ఉన్నాడు ఆయన. ఎందుకంటే సంఘం అయితే ఏర్పడిపోయింది. అక్కడికి చేరిన వ్యక్తులు క్రీస్తు మహిమను పొందేస్తారేమో. వాళ్ళు క్రీస్తు మహిమను పొందితే మా పరిస్థితి ఏంది? కాబట్టి ఈ సంఘములో క్రీస్తు మహిమను పొందడానికి దేవుడు ఏ ఆశీర్వాదం పెట్టినాడు? ఈ ఆశీర్వాదాన్ని దేవుడు పెట్టినాడు. కాబట్టి ఇప్పుడు సాతానుడు ఏం చేయగలడు? సాతానుడు యేసు ప్రభువుని ఏమైనా చేయగలడు? ఇప్పుడు ఆయన రానివ్వకుండా అడ్డుకోగలడా? లేదు. అయిపోయింది, ఛాన్స్ అయిపోయింది. అలాగే క్రీస్తును చంపాలనుకున్నాడు కదా ప్రయత్నం, అది ఇప్పుడేమైనా చేయగలుగుతాడు? దాన్ని చేయలేడు. నెక్స్ట్ సువార్త ప్రకటించకుండా క్రీస్తును అడ్డుకోగలడా? లేదు. అది కూడా అయిపోయింది, ఛాన్స్ అయిపోయింది. శిష్యులు తగ్గించాలనుకున్నాడు, అది ఫెయిల్ అయింది. శిష్యులను సువార్తను ప్రకటించనివ్వకుండా ఆటంకపడ్డాడు, అది ఫెయిల్ అయిపోయింది. సువార్త ప్రకటన జరిగింది, సంఘం ఏర్పడింది. ఏం చేయాలి? ఇది సాతానుకి ఉన్నటువంటి పెద్ద టెన్షన్ అన్నమాట. సాతానుడికి ఉన్నటువంటి పెద్ద టెన్షన్. ఇప్పుడే సంఘమే ఏర్పడిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలా? అందువలన ఇప్పుడు వాడు ఎవరిని ఏం చేయలేడు? యేసు ప్రభుని ఏం చేయలేడు, కానీ ఆయన శిష్యుల్ని ఏం చేయలేడు. యేసు ప్రభుని ఏం చేయలేడు, ఆయన శిష్యుల్ని కూడా ఏం చేయలేడు. ఇప్పుడు ఏదైనా చేయాలంటే ఎవరిని చేయాలా? సంఘములో ఉన్న వ్యక్తులను చేయాలని. అందువలన శ్రమలు అనేది దేవుడు ఏర్పరిస్తే అతడు ఏం చేస్తాడు? ఆయన సంఘములో ఉన్న వ్యక్తులను వాళ్ళకి సుఖాలను పరిచయం చేసి పని చేస్తాడు. ఈ సుఖాలు పొందడానికి అనేక ఆశలు, కోరికలు అతను పుట్టిస్తాడు.
ఈ సుఖాలు తీర్చుకోవడానికి ఆశలను కోరికలను పుట్టించేస్తాడు. కనుక సంఘంలో ఉన్నటువంటి వారు ఈ సుఖాలు పొందాలన్నటువంటి ఈ ఆలోచనే ఉండకూడదు. సంఘానికి వెలుపల ఉన్నవాడు సుఖాన్ని అనుభవిస్తున్నాడు, వాడు పాడైపోయాడు, ఆ వ్యక్తిత్వం పాడైపోయినాడు వాడు. సంఘంలో ఉన్న వ్యక్తులు సుఖాలకు బహుదూరం ఉండాలి. ఎందుకంటే సుఖపడేటువంటి మనస్సు ఉన్నవాడు శ్రమలను అనుభవించలేడు. శ్రమలను అనుభవించే మనస్సు కలిగిన వాడు సుఖాన్ని కోరుకోడు. నన్ను శ్రమలు అనుభవించేటువంటి వాడు సుఖాన్ని కోరుకున్నాను. వాడు ఎక్కడ బండ పెడతాడు, బడుకునేస్తాడు. వాడు నాకు పట్టి మంచం కావాలి, నాకు బెడ్ కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని కోరడు. సుఖాన్ని కోరుకునేవాడు తినేదానికి సుఖం కావాలి, ఏం చేసినా సుఖం కావాలన్నమాట. కానీ కష్టపడేవాడు, శ్రమలు అనుభవించేవాడు పచ్చడి మెతుకులైన పరమాన్నంలాగా తినేస్తాడు. చిరిగిపోయిన గుడ్డలను వేసుకొని కూడా జాలు అని అనుకుంటాడు. వాడు ఎక్కడైనా కూర్చోగలదు, ఎక్కడైనా పండుకోగలదు. వాడు అమరమున పండుకున్నాడు యేసుప్రభు. కానైనా ఆయన పండుకోవాలంటే స్థలం లేదు ఆయనకి. వాడు అమరమున పండుకున్నాడు, సుఖాన్ని కోరుకున్నాడు, శ్రమను కోరుకున్నాడు. ఆయన శ్రమను కోరుకున్నాడు. బహుశా ఆయన ఏం తిన్నాడు ఇక్కడ రాయబడ, వరహాల భోజనం తినొచ్చు. ఆయన తినిన దాని గురించి పెద్దగా మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించాడు. కనుక యేసు ప్రభువును ఆటంకపరిచిన సాతానుడు, అపోస్తులను ఆటంకపరిచిన సాతానుడు సంఘం ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు అపోస్తులను ఆటంకపరచలేడు, యేసు ప్రభువును ఆటంకపరచలేడు. వాడికి దొరికిందంత ఎవరినైనా సంఘస్థుల మీద ఎలాంటి వాడు ఉన్నాడు, విరోధిగా ఉన్నాడు. సంఘస్థులకు వాడు విరోధి. ఎవరిని మిరింగుదునా, ఎందుకు మింగేయడం, ఎందుకు? వాడు క్రీస్తు యొక్క మహిమను పొందకూడదు. క్రీస్తు మహిమను సంఘములో ఉన్నవారు పొందకూడదు. అందువలన దేవుడేమో శ్రమలు అనే ఆశీర్వాదాన్ని ఇస్తే సంఘములోకి వచ్చిన తర్వాత కూడా సుఖాలు పొందేటువంటి ఈ ఆశలను, కోరికలను సంఘములను వ్యక్తులు వాడు ఏర్పరుస్తారు. కనుక ఎవరైనా సంఘంలో అపోస్తుల సిద్ధాంతమును అనుసరించి శ్రమలను అనుభవించడానికి, అనగా క్రీస్తు యొక్క కార్యములను చేయడం, సువార్తను ప్రకటించడం, ప్రత్యక్షంగాను పరోక్షంగాను సువార్తను ప్రకటించడం, అలాగే సంఘంలో అనేక సత్క్రియలను చేయడం, ఈ రెండింటి ద్వారా నీ కుటుంబస్తులో నీకు ఏం కావాలి? శత్రువులు కావాలి. వాళ్ళే నిన్ను నిందించాలి, వాళ్ళే నిందించాలి. నిన్ను నిందించి వారి నిందలు నా మీద పడిన అంటాడు యేసు. నిన్ను ఎవరైనా నిందిస్తేనైనా, నిన్ను ఎవరైనా తన కార్యాన్ని, అంటే ప్రభువు యొక్క కార్యాన్ని మనం చేస్తూ ఉండగా ఎవరైనా మనల్ని నిందిస్తే, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడిన అంటాడు ప్రభు. ఆయన పనిని నీ దగ్గర చేయించుకున్నవాడు నీ నిందలు కూడా పాలి బాగొస్తాడు అంటాడు. కనుక ఇక్కడ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు క్రీస్తు యొక్క మహిమను పొందడానికి దేవుడు సంఘంలో ఏర్పరిచిన ఈ శ్రమలను అనుభవించబద్దులమై ఉన్నాం అన్నమాట. కొరింథీ మొదటి పత్రిక, రెండవ పత్రిక, కొరింథీ రెండవ పత్రికలో అపోస్తులుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. మొదటి అధ్యాయం 4వ వచనం నుండి 4వ వచనం నుండి 7వ వచనం వరకు ఈయన అంటాడు, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుతున్నాడు. శ్రమలు వస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఎంత గొప్ప విశేషం తెలుస్తున్నది. శ్రమలు లేకపోతే ఆయన ఆదరించడు, శ్రమలలో ఆయన ఆదరిస్తాడు. ఆయన ఆదరణను పొందడం ఎంత గొప్ప విషయం. సరే, 5వ వచనంలో క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో. ఆయన అపోస్తులు ఏం విస్తరిస్తుందన్నాడు ఆయన? క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరిస్తున్నారు. అంటే శ్రమ వెంట శ్రమ అవి విస్తరిస్తూ ఉండేవి శ్రమలు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుతున్నది. అంటే ఆదరణ మనకు విస్తరించాలంటే మనకేం కలగాల? శ్రమలు విస్తరించాలి మన జీవితం.
శ్రమలు విస్తరించకుండా ఆదరణ మనకు కలగనేయగలవు. దేవుడు ఆదరించాలి మనల్ని. మనుషులు కాదు ఆదరించేది. నాయనా ఇప్పుడు మా అమ్మ చనిపోయింది నాయనా, ప్రేయర్ మీటింగ్ అన్నాం. తెలుగులో ఏమంటారు దాన్ని? ఆదరణ కూడిక అంటాం మనం. ఆదరణ కూడిక. ఎవరిని ఆదరించడం ఏట? ఎవరిని ఆదరించడము? నేనైనా మా అమ్మ వయసు ఎంత? 86 సంవత్సరాలు. 86 సంవత్సరాలు చనిపోయింది. దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంత? 70, అధిక బలం ఉంటే 80. ఇంకా 6 ఏళ్ళు ఎగస్ట్రా బతికితే ఇప్పుడు ఎవరిని ఆదరించేది నేను? మా అమ్మ చనిపోయి మేము ఏడుస్తుంటే ఏడవబాకండి మేము ఉండం ఎక్సికల్ కదా. ఆదరణ అవసరం. ఆదరణ ఎవరికి అవసరము? కానైనా ఒక యవ్వనస్తురాలు, చిన్నపిల్లలు 2 ఉన్నారు, భర్త చనిపోయినాడు. ఇప్పుడు ఏం చేయాలి నాయన? ఏం ఆదరించేది నేను? అది కూడా ఆదరణ అసలు రైట్ పదమే కదా, అసలు రైట్ పదం కాదు. ఒక ఊర్లోకి ఎంటర్ అయినాడు యేసు ప్రభు. ఒక తల్లికి ఒకే కుమారుడు, ఆమె విధవరాలు. వాడు చనిపోయినాడు, పాడి మీద తీసుకొని పోతున్నాడు. ఆమె ఏడుస్తా ఉంది పాపం. ప్రభు చూసినాడు, ఆమె అట్నే బాధపడిపోయినాడు. ఆమెను చూసి పాడిని ఆగమన్నాడు. మోసేవాడు ఆగినాడు. అటు పాడిని ముట్టినాడు. వాళ్ళు లేచి కూర్చున్నాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇంక ఏడవ బాబు, ఏడవ బాబు. ఆదరణ అంటే ఏంది నాయన? కోల్పోయిన దానిని తిరిగి ఇవ్వడం అన్నమాట ఆదరణ. ఓ భర్త చనిపోయినాడు, భర్తను కోల్పోయిందా, ఇప్పుడు ఆదరించడం అంటే ఏంది నాయన? ఈ నిజంగా ఆదరించడం అంటే ఏంది? ఆమెకు భర్తను ఇవ్వడం అనమాట. అలా చేస్తే సమాజం గమ్మున ఉంటుందా? రైట్ కాదు. ఆదరించడం అనేది అది కాదు నాన్న. అనారోగ్యంలో ఉన్నారా, వాళ్ళని ఆదరించవచ్చు. ఆహారం లేమిలో ఉన్నారా, వాళ్ళని ఆదరించవచ్చు. వస్త్రాలు లేకుండా ఉన్నారా, వాళ్ళని ఆదరించవచ్చు. ఇది ఆదరణకు చిన్ని నిర్వచనాలు అన్నమాట. ఎవరైనా చనిపోతే ఏం ఆదరించడం మాట, అది అది రైటే కాదనమాట. ఓ భార్య చనిపోయింది, వాడిని ఆదరించాలంటే ఏం చేయాలి నేను? ఆమె స్థానంలో మరొకరిని తీసుకొచ్చి పెట్టాలని, అది ఆదరించడం. భర్త చనిపోయినాడు, వాడి స్థానంలో ఇంకొకరు తీసుకొచ్చి పెట్టాలి. ఆదరించడం అంటే అదనమాట. అది ఎప్పటికీ చేయలేము. దాన్ని మనం చేయలేము, చేయకూడదు కూడా. కాబట్టి చిన్న వయసులో చనిపోయిన వారిని ఆదరించేస్తూ ఉన్నాము. వయసు అయిపోయి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఆదరిస్తామంటే అది యక్షికల్ కదా ఇదంతా కూడా. కాబట్టి యేసు ప్రభు పౌలు అంటాడు, మేము శ్రమ పడుతున్నాము, మా శ్రమలు మాకు విస్తరిస్తూ ఉన్నాయి. శ్రమంతట్లు దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నాడు? ఆదరణ అంటే ఏందాడ? దేనికోసం శ్రమ పడుతున్నారు? వాళ్ళు దేని కొరకు శ్రమ పడుతూ ఉన్నారు? తెస్సలోనిలకు రాసిన 2వ పత్రిక, తెస్సలోనిలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ పౌలు అంటాడు సంఘానికి ఇలా చెప్పినాడు, దేని కొరకు మీరు శ్రమ పడుతున్నారో. కానీ వాళ్ళు దేని కొరకు శ్రమ పడతా ఉన్నారు? నెక్స్ట్ అంటాడు, ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులను ఎంచబడి నిమిత్తము మీరు ఇట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అన్నది. కాబట్టి సంఘంలో ఉన్న వాళ్ళు దేని కొరకు శ్రమ పడుతున్నారు? వాళ్ళు నేను పరలోక రాజ్యం కొరకు. పరలోకి వెళ్ళాలంటే ఏముండాలి వాళ్ళల్లో? క్రీస్తు మహిమను పొందడానికి వాళ్ళు శ్రమ పడ్డారు. వాళ్ళు శ్రమ పడ్డప్పుడు వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. శ్రమలలో వారు క్రీస్తు యొక్క మహిమను పొందినారంటే ఇప్పుడు ఏం కలుగుతుంది నేను వాళ్ళకి? ఆదరణ. మేము ఇన్ని శ్రమలు పడ్డా కూడా మాకు పరలోకం వెళ్ళగలిగే క్రీస్తు మహిమ మాలోకి వచ్చింది. తండ్రి నీకు థ్యాంక్స్ నాయన. ఈ ఆశీర్వాదమే నీవు పెట్టకపోతే మేము క్రీస్తు మహిమను పొందేవాళ్ళం కాదు, పరలోక రాజ్యానికి చేరుకునే వాళ్ళమే కాదు. ఈ ఒక్క ఆశీర్వాదం వలన మాకు శ్రమలు వచ్చినా, ఈ ఒక్క ఆశీర్వాదం మమ్మల్ని కృంగదీసినా, మేము దుఃఖపడినా, అంతిమంగా క్రీస్తు యొక్క మహిమను మేము పొందే అవకాశాన్ని సంఘంలో మాకు ఇచ్చినారు. ఇది ఆదరణ. క్రీస్తు మహిమను మనం పొందడమే ఒక ఆదరణ. అందువల్ల పేతురు ఏమంటాడు? క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా ఆనందించుడి అన్నాడు. కనుక సంఘంలో ఈ శ్రమలను అనుభవించేటువంటి ఒక మనస్సును మనం కలిగి ఉండాలి. పేతురు అంటాడు 4వ అధ్యాయం 1వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. అంతిమంగా శ్రమలను అనుభవించేటువంటి క్రీస్తు మనసును మనం కలిగి ఉండాలి.
క్రీస్తు మనస్సును మనం కలిగి ఉండాలి. క్రీస్తు మనసు, శ్రమలను అనుభవించే క్రీస్తు మనసు మనలో లేకపోతే సుఖాలను అనుభవించే సాతాను మనసు ఉంటుందన్నమాట. నీవు క్రీస్తు యొక్క మనసును కలిగినవా, శ్రమలు అనుభవిస్తావు, క్రీస్తు మహిమను నీవు పొందుతావు అన్నమాట. లేదు నీవు సుఖాలను అనుభవించాలనుకున్నావా, సాతాను యొక్క మనసు కలిగి ఉంటావు అన్నమాట. అంతిమంగా నీ వ్యక్తిత్వం పూర్తిగా పాడవుతుంది. ఎక్కడంటే సంఘంలోని వ్యక్తిత్వం పాడు చేసుకుంటే, లోకంలో పాడు చేసుకుంటే అది వేరే విషయం. నేను సంఘంలో పాడు చేసుకుంటే ఇది క్షమించరాని నేరం అన్నమాట. సంఘంలో పాడు చేసుకుంటే అందువలన అపోస్తుల యొక్క సిద్ధాంతం ఏం చెప్తుందంటే, సంఘములో ఉన్న వ్యక్తులు క్రీస్తు కొరకు శ్రమపడాలి, క్రీస్తు కొరకు జీవించడానికి శ్రమపడాలి, క్రీస్తు సువార్తను ప్రకటించడానికి శ్రమపడాలి, క్రీస్తు కొరకు అనేక సత్క్రియలు చేయడానికి శ్రమపడాలి, క్రీస్తు కొరకు ప్రేమ చూపించడానికి శ్రమపడాలి, అనేక మంచి క్రియలు సంఘంలో చేయడానికి శ్రమపడాలి. నీవు అలాంటి క్రియలు చేస్తుండగా ఈ శ్రమలు రావాలి. ఎవరి ద్వారా రావాలి శ్రమలు? నీ వారి ద్వారానే రావాలి శ్రమలు. నీ కుటుంబంలో ఉన్న వారే నీకు శత్రువులు కావాలి. వారి వలన శ్రమలు రావాలి, వాళ్ళ వల్ల నిందలు రావాలి. ఆ నిందలు శ్రమలు వచ్చినాయి క్రీస్తు కొరకు అన్నప్పుడు మనం ఎలా ఉన్నాము? మనం ఎలా ఉన్నాము నాయన? పర్ఫెక్ట్గా సంఘంలో ఉన్నాము. క్రీస్తు యొక్క మహిమను మనం పొందుతాము. ఆ మహిమ అనేది మనకేం కలుగు చేస్తుంది? ఆదరణ. ఆయన ప్రసవ వ్యాధన వచ్చినప్పుడు ఒక స్త్రీ ఎంత బాధపడుతుందో అంత బాధపడుతుంది. కానీ ప్రసవించిన తర్వాత ఆ శిశువును చూసి తాను పడిన శ్రమనంతా క్షణంలో మర్చిపోతుంది. ఆ స్త్రీ క్షణంలో మర్చిపోతుంది. అదేవిధంగా ఎన్ని శ్రమలను సంఘంలో మనం క్రీస్తు కొరకు అనుభవిస్తాము, అవన్నీ మనకు బాధ కలిగించిన క్రీస్తు మహిమను మన ఆత్మకు మనం పొందినామన్న సంగతి మనం గ్రహిస్తే అందులో ఎంత ఆనందమో అంత ఆనందం వస్తుంది అన్నమాట. కాబట్టి క్రీస్తు యొక్క మహిమను దేంట్లో పెట్టినాడు దేవుడు అంటే శ్రమల్లో పెట్టినాడు. ఆ శ్రమలు క్రీస్తు కొరకు పడే శ్రమలు, నా కొరకు పడే శ్రమలు కాదు, నా భార్య పిల్లల కోసం పడే శ్రమలు కానే కాదు, క్రీస్తు కొరకు జీవించే విషయంలో పడే శ్రమలను. నీవు క్రీస్తు కొరకు జీవించగా అనేకులు నిన్ను శత్రువుగా చూడాలి, అనేకులు నిన్ను విరోధిగా చూడాలి, అనేకులు నిందించాలి, అనేకులు బాధ పెట్టాలి. నిన్ను క్రీస్తు మహిమను నీవు పొందాలి. అలాగున సంఘంలో ఈ శ్రమలు అనేది ఆశీర్వాదాన్ని దేవుడు పెట్టినాడు. ఇవి ఆశీర్వాదాలు, శ్రమలు అనేటివి ఆశీర్వాదాలు. ఈ ఆశీర్వాదాలను ఎవరు అంగీకరిస్తారో సంఘంలో, ఎవరు ఈ శ్రమలు పొందడానికి క్రీస్తు మనసును కలిగి ఉంటారు, ఎవరు క్రీస్తు కొరకు జీవిస్తారు, వారు మాత్రమే క్రీస్తు యొక్క మహిమను పొందేస్తారు. నేను సంఘంలో ఉన్నాను కానీ ఈ శ్రమలు నేను ఈ శ్రమలు భరించలేను అని సుఖాలు గారు కోరుకుంటే చనిపోయేంత వరకు ఆశలు కోరికలు కలిసి క్రీస్తు యొక్క ఆజ్ఞలను అతిక్రమింపజేసి సుఖాలైతే పొందుతారు. కానీ చనిపోయేసరికి నీ వ్యక్తిత్వంలోనికి సాతానుడు వచ్చి చొరబడతాడు అన్నమాట. వాడు కూర్చుంటాడు వ్యక్తిత్వం. నీవు తీర్పు దినము నాడు క్రీస్తుని చూపించలేవు, సాతాను చూపిస్తావు. తీర్పు నీకు ప్రతికూలం అవుతుంది. తీర్పు ప్రతికూలమైతే అక్కడి నుంచి నీవు సాతానుడితో పాటు నీ ఎవరి రూపాన్ని సాధించిన వానితో పాటు నరకానికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ అంతిమంగా ఈ ఏర్పాటు అంతట్లో కూడా ఒక సంఘములో ఉన్నటువంటి వ్యక్తి, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు ఏం కలుగు చేస్తాను? వైరము కలుగు చేస్తాను. ఎక్కడ ఆ వైరం ఏడనైనా? సంఘంలో ఈ వైరం ఏర్పడు. కాబట్టి ఇది సాతానుడికి ఎప్పుడో చెప్పినాడు దేవుడు. అది ఎవరి మనసులో ఉంది? వాని మనసులో ఉంది. అందువల్ల సాతానుడు యేసు ప్రభువును లోకంలోనికి రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది. సంఘమే ఏర్పడకుండా ప్రయత్నం చేసింది. నేడు సంఘం ఉందంటే నాయన జగత్తు పునాది వేయబడక మునిపే సంఘం అనేది దేవుని యొక్క మనసులో ఉంది, ఆయన ఏర్పాటులో ఉంది, ఆయన సంకల్పం ఉంది. ఆ సంఘం ఏర్పడడానికి ఆయన రావాలి. ఎక్కడికి రావాలి ఆయన? క్రీస్తు ఎక్కడికి రావాలి ఆయన? లోకం ఎవరిది? వాని రాజ్యంలోనికి క్రీస్తు వచ్చినాడు. వాని రాజ్యంలోనికి క్రీస్తు వచ్చి తన రాజ్యాన్ని స్థాపించినాడు. ఎవరి రాజ్యంలోకి వచ్చినాడు? సాతాను యొక్క రాజ్యంలోనికి వచ్చి క్రీస్తు తన రాజ్యాన్ని స్థాపించి ఆయన ఏం చేసినాడు? ఆయన వీని సొత్తుని వాడు పంచివ్వగా, వాని సొత్తుని పంచివ్వగా కొంతమంది వ్యక్తులు ఇక్కడికి వచ్చేసినారు. అది వరకు సాతాను సొత్తు, ఇప్పుడు దేవుని సొత్తు అన్నాడు. దేవుని సొత్తుగా కొంతమందిని మార్చుకున్నాడు. ఇక్కడ వాళ్ళతో ఈ వర్క్ జరిగించి పరలోక రాజ్యానికి కావాల్సిన క్రీస్తు మహిమను వారు పొందడానికి ఇక్కడికి కావాల్సిన ఏర్పాటు అంతా చేసేసింది. ఆ ఏర్పాటులో ఒక భాగం శ్రమలను.
అందువలన మనం దూర దృష్టితో దీన్ని చూడవలసి ఉందన్నమాట. సాతానుడు వాని ప్రయత్నం ఏంది? ఎవరెవరిని ఎలా అడ్డుకున్నాడు? నేను ఈ రోజున క్రీస్తు యొక్క మహిమను పొందనివ్వకుండా, అసలు సంఘమే ఏర్పడకుండా, క్రీస్తునే రానివ్వకుండా, శిష్యులే ఏర్పడకుండా ఎంతమందిని నాకు ముందు వాడు అభ్యంతరపరిచినాడు, ఆటంకపరిచినాడు. అవన్నీ కూడా అధిగమించి క్రీస్తు యేసు సంఘాన్ని స్థాపించాడు. ఎవరి కోసము? నా కోసం. నా కోసం. నేను తన మహిమలోనికి రూపాంతరం చెందడానికి నా కోసం సంఘాన్ని ఏర్పరిచినాడు. నేను ఎక్కడో ఏ ఊర్లో జన్మించినాను, ఎవరి గర్భవాసంలో జన్మించినాను, నేను పుట్టి పెరిగిన ఊర్లో ఎలాంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ వ్యక్తిత్వాలు నా వ్యక్తిత్వాన్ని పాడు చేసినాయి. నేను పాపినైనాను, అపరాధినైనాను, చనిపోయిన ఆత్ముడైపోయినాను. కానీ దేవుడు తన సంకల్పంలో నన్ను దృష్టించినాడు కాబట్టి, తన లిస్టులో నేను ఉన్నాను కాబట్టి నన్ను వెదకి రక్షించినాడు. నశించిన దానిని వెదకి రక్షించే కోణములో నన్ను వెదకి తండ్రి అయిన దేవుడు నా ఆత్మను సువార్తను ప్రకటించి నేను విధేయుడు కాగా నా ఆత్మను రక్షించినాడు. రక్షించి ఎక్కడ చేర్చినాడు? సంగతులు చేసి. ఇది ఇప్పటి ప్లాన్ కాదు, ఎప్పటి ప్లాన్ కాదు. నేను బాప్తిస్మం పొంది సంఘంలోకి వచ్చినని ఇప్పటి ప్లాన్ అయితే కాదు. ఇది ఎప్పటి ప్లాను? జగత్తు పునాది వేయబడక ముందే ఈ ప్లాన్ ఉంది. సాతానుడికి దేవునికి మధ్య ఉన్న ఈ ఒప్పందంలో, ఆ ఒప్పందంలో నన్ను పెట్టినాడు దేవుడు సంకల్పం. నన్ను నా క్రమంలోని పంపించినాడు, నన్ను సంఘంతో చేర్చినాడు. నేను క్రీస్తు యొక్క మహిమను పొందడానికి ఆ ఒక్క పనిని నేను సాధించనివ్వకుండా సాతానుడు ప్రభువునే లోకంలోనికి రాని కూడా అడ్డుకోవడానికి చూసినాడు. అనేక ప్రయత్నాలు చేసినాడు. కానీ ప్రభు ఏం చేసినాడు? అన్ని దగ్గరలో సాతాన్ని ఎదిరించి వాడిని ఫెయిల్ చేసి సంఘాన్ని ఏర్పరిచినాడు. ఆ సంఘంలో నేడు నేను ఉన్నాను. సంఘం అనేది దాని నమూనా, పరలోక రాజ్యం యొక్క నమూనా సంఘం అనేది. నేను నిజంగా పరలోకంలో ఉన్నంతగా ఫీల్ అవ్వాలి సంఘంలో. నేను దేవుని బిడ్డని, నేను దేవుని కుమారుడు, నేను దేవుని కుమార్తెను. లోకంలో సాతానుడు ఉన్నాడు, వాని రాజ్యం జరుగుతుంది. నేను దేవుని రాజ్యంలో ఉన్నాను, క్రీస్తు రాజ్యంలో ఉన్నాను. ఈ రాజ్యంలో క్రీస్తు యొక్క మహిమను పొందడానికి క్రీస్తుతో కలిసి జీవిస్తా, క్రీస్తు సువార్తను ప్రకటిస్తా, నా జీవితం ద్వారా ప్రకటిస్తా, నా నోటి ద్వారా ప్రకటిస్తా, క్రీస్తును ప్రకటిస్తా. ఏ విధము చేత నన్ను క్రీస్తును ప్రకటిస్తా. అలాగే సంఘంలో అనేక సత్క్రియలు చేస్తా. నా బలాన్ని, నా సమయాన్ని, నా ధనాన్ని ఖర్చు పెట్టి సత్క్రియలు చేస్తా. అంతిమంగా క్రీస్తు యొక్క మహిమను నేను పొందుతా. ఇందుకొరకే ప్రభు అయిన క్రీస్తు యేసు లోకంలోకి వచ్చినాడు, ఈ సంఘాన్ని స్థాపించాడు. ఆ లక్ష్యాన్ని నేను సాధిస్తాను. ఈ లక్ష్య సాధనలో నేను అనేక శ్రమలు పొందడానికి దేవుడు సంఘంలో శ్రమలు పెట్టినాడు. క్రీస్తు కొరకు జీవించే క్రమంలో అనేక శ్రమలు పొందుతాను. క్రీస్తు మహిమను నేను పొందినప్పుడు ఆనందిస్తాను. అంతిమంగా మనం ఆదరణ పొంది శరీరాలు విడిచి పరలోక రాజ్యంలో, అందులో శ్రమలు కీలక పాత్రను వహించే విధంగా దేవుడు సంఘంలో శ్రమలను పెట్టినాడు. ఈ శ్రమలను పొందడానికి మనం నియమింపబడి ఉన్నాం అన్నమాట. అంతిమంగా చూడండి ఈ లేఖనాన్ని, ఈ శ్రమలు పొందడానికి మనం నియమింపబడి ఉన్నాం అన్నమాట. తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు ఇదివరకు చదువుకున్నాం, మళ్ళీ చదువుతాను. తెస్సలోనియులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఇక సహింపజాలక ఏథెన్సులో మేమొంటిగానైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండానట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియదు. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. దేవుడు ఎందుకు నియమించినాడు మనల్ని సంఘంలో? శ్రమలను అనుభవించడానికి నియమించాడు. ఇది ఒక నియమం. ఈ నియమంలో మనం శ్రమలను అనుభవించడం అనేది అది ఒక ఆశీర్వాదం. అది క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించాడు, వ్యక్తిగత శ్రమలు కాదు నాయన, క్రీస్తు కొరకు శ్రమలు. ఇలా మనం సంఘంలో జీవించగలిగితే, అపోస్తుల సిద్ధాంతాన్ని మనం అనుసరించగలిగితే, వారి సిద్ధాంతాన్ని అనుసరించడం వల్ల క్రీస్తు యొక్క మహిమను సంఘంలో మనం పొందగలము. మన తండ్రి యొక్క దేవుని యొక్క సంకల్పాన్ని మనం నెరవేర్చగలము. మన జీవితాలు వర్తమానంలోనూ ధన్యమే, భవిష్యత్తులోనూ ధన్యకరంగా ఉంటాయి. దయచేసి నేను ఈ ఆలోచనలు మీరు అందరూ గ్రహించాలని మీకు అందరికీ మనవి చేస్తున్నాను, ముగిస్తున్నాను. చివరిగా ప్రార్థన చేసుకున్నాము. దయగలిగిన మా తండ్రి,
మహాకనికరం కలిగిన మా నాయన, మా పట్ల మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ కుమారుని యొక్క మహిమను మేము పొంది మీ చిత్తమును మీ సంకల్పమును సంఘములో నెరవేర్చి తండ్రి మీరు మాకు అనుగ్రహించనయ్యున్న నిత్య జీవానికి పాత్రులుగా ఎంచబడుటకు అన్ని జనులమైన మమ్ముల్ని మీరు కనికరించి సంఘంతో చేర్చినందుల కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి తరాలకు ముందే యుగాలకు ముందే ఈ లోకం పుట్టక ముందే మీ మనస్సులు మీ సంకల్పములు మీరు మమ్మల్ని ఉంచినందుల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి ప్రభు అయిన క్రీస్తు యేసును లోకంలోనికి పంపడము, ఆయన లోకంలోనికి వచ్చి సంఘమును స్థాపించడము, ఆ సంఘములోనికి మమ్ములను చేర్చడము, మేము ప్రభు యొక్క మహిమను పొంది పరలోక రాజ్యానికి పాత్రలుగా ఎంచబడే విధంగా ఈ ఏర్పాట్లో మమ్మల్ని మీరు ఉంచినందుకు కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి మేము క్రీస్తు యొక్క మహిమను పొందనివ్వకుండా మమ్మల్ని అడ్డుకోవడానికి సాతానుడు చేసిన అనేక ప్రయత్నాలు అతడు ఎలా విఫలమైనాడు ఈ దినమున మేము చూసినాము. మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును ఈ లోకానికి పంపించాలనుకుంటే రానివ్వకుండా చేయడానికి ఎంత అడ్డుకున్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయన చంపించడానికి ఎంతగా ప్రయత్నించినాడు. ఆయన సువార్తను ప్రకటించగా ఎంతగా అడ్డుకున్నాడు. ఆయనకు శిష్యులు తయారు కాకుండా ఎంతగా అడ్డుకున్నాడు. అంటే శిష్యులను సహితం ఎలా హింసించినాడు. అంతిమంగా సంఘం ఏర్పడగా సంఘములో ప్రవేశించినటువంటి మమ్ములను ఇలా తన రూపంలోనికి మార్చుకోవడానికి అధమ వ్యక్తులుగా చేయడానికి మీరు సంఘములో ఉంచిన ఆశీర్వాదకరమైన శ్రమలను మేము అనుభవించనివ్వకుండా మాకు ఆశలు చూపించి కోరికలు చూపించి సుఖాలను మాకు దరిచేర్చి మా వ్యక్తిత్వాలను పడగొట్టడానికి సాతానుడు ఎంతగా పనిచేస్తున్నాడు ఈ దినమున మాకు నేర్పించినాడు కొరకు వందనాలు నాయన. అందువల్ల మాలో ప్రతి ఒక్కరూ కూడా బహు జాగ్రత్త కలిగి ఆయన సాతాను యొక్క తంత్రాలు మేము ఎరగడానికి మీ కనికరాన్ని పొంది మీ జోక్యంతో సంఘమునందు శ్రమలను ప్రభువు పక్షమును అనుభవించి శ్రమల ద్వారా ప్రభు యొక్క మహిమను మేము పొందినట్లు మరింత మమ్మల్ని దీవించమని వేడుకుంటున్నాం. మా ప్రార్థన మన్నించండి. సంఘములో సువార్తలను తయారు చేదురని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘము ద్వారా అనేక ప్రాంతాల్లో సువార్త విస్తరించడానికి మరింత కనికరాన్ని చూపించమని వేడుకుంటున్నాం. ప్రతి బిడ్డను దీవించమని కనికరించమని తిరిగి మీ సముఖంలోనికి మేము చేరి వచ్చేంత వరకు మీ కృపను మాకు దయచేయమని మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని సంఘ కార్యక్రమాలు దీవించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.